My voice is clear. Yes, sir. Clear. Thank you so much, health coaches. అందరూ కూడా మీ ఎవరినైతే మీరు ఇచ్చారో ఆ క్లయింట్స్ అందరిని కూడా ఆహ్వానించారని నేను భావిస్తా ఉన్నాను. ఈనాటి వాల్సన్ ఇంటర్నేషనల్ వారి నల్ల అల్లంతో తయారైనటువంటి VR4 ఉత్పత్తులను వాడి వారి యొక్క సమస్యల నుంచి బయటపడ్డటువంటి వ్యక్తులు లైవ్ లో మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం. ఐ హోప్ మన హెల్త్ కోచెస్ అందరూ కూడా మలేషియాలో ట్రైన్డ్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు అందరూ వచ్చారని నేను భావిస్తా ఉన్నాను. మొట్టమొదట మీ అందరికీ ఈ సెషన్ ద్వారా ఏం జరుగుతుంది, ఏది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని మీకు నేను మీ ముందుకు వివరిస్తాను. అటు తర్వాత let me share my screen. We have one more minute. A second and all right. సో ఈనాటి అజెండాని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. మొట్టమొదట మనకు షేర్ మై స్క్రీన్. ఐ హోప్ అందరికి విజిబుల్ అవుతుంది. మొట్టమొదట ఎంపల్లి కృష్ణ గారు ఫ్రమ్ ఖమ్మం నుండి వారు CKD అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి తీసుకురాబోతున్నారు. కృష్ణ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. కృష్ణ గారు వారి యొక్క క్లయింట్ రాంబాబు గారిని లైన్ లోకి తీసుకురావాలి. అదేవిధంగా అనాలి సిడివేరి కిషన్ గారు ఆల్రెడీ వచ్చారు, రెడీగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ తర్వాత నెక్స్ట్ క్లయింట్ మనకి DSP గారు ఫ్రమ్ వైజాగ్ నుంచి పల్లా బాబ్జీ గారిని వారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత అన్మిరెడ్డి గారు, నెక్స్ట్ సునీత మేడం, సత్యవతి మేడం గారు, వీరందరూ హ్యాండ్ రైస్ చేసి రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నా. మనోజ్ గారు వెయిట్ లాస్ మీద, సాయి లక్ష్మి గారు సోరియాసిస్ మీద, బాలకృష్ణారెడ్డి గారు డయాబెటీస్ మీద. ఇది 10 టెస్టిమోనీస్ ఉన్నాయండి ఇక్కడ. ఆ తర్వాత 10కి టైం బట్టి we will decide another 10 testimonies will be there. Thank you so much. SL భవానీ గారు సార్ మాట్లాడండి. ఎవరండి? SL భవానీ గారు హ్యాండ్ రైస్ చేశారు. SL భవానీ గారు. సో ఇది ఫస్ట్ 10 టెస్టిమోనీస్ అండి. నెక్స్ట్ 10 టెస్టిమోనీస్ మనం అవి కూడా గ్రూప్ లో వేసాము. అవన్నీ కూడా కంటిన్యూ మనం చేస్తాం. మొట్టమొదట నేను లోపు రాంప్రసాద్ గారు, హెల్త్ కోచ్ రాంప్రసాద్ గారు. సార్ సో మన ఎంపల్లి కృష్ణ గారు వారి తరఫున రాంబాబు గారు వచ్చారా లైన్ లో కనుక్కోండి సార్. ఓకే సార్. మధు గారిని ఫాలోఅప్ చేసి చెప్పమనండి. ఈలోపు మనకి మంచిర్యాల నుంచి సార్ రాంబాబు గారు లైన్ లో వచ్చారు. ఉన్నారు సార్. రాంబాబు అజ్మీరానా? రాంబాబు అజ్మీరా, తను నా క్లాస్మేట్ ఫ్రెండ్ సార్. తనకి 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయితే అది తెలుసుకొని నేను మన VR4 ఇవ్వటం జరిగింది. VR4 వాడిన మొదటి బాటిల్ వాడిన 15 రోజులలోనే 10.5 ఉన్నటువంటి క్రియాటినిన్ రికార్డ్ చేస్తాను. ఒక సెకండ్ సార్ ప్లీజ్. దయచేసి కృష్ణ గారు ప్లీజ్ దయచేసి ఒక నిమిషం. ఓకే సార్ ప్లీజ్. Recording in progress. సో హెల్త్ కోచ్
మన నమస్తే సార్. బాలకృష్ణ గారికి నమస్తే సార్. స్వాగతం అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వినిపిస్తుందండి? 1 మినిట్ సార్. ఆ, 1 మినిట్. రామ్- 1 మినిట్. రాంబాబు గారు ఒక్క నిమిషం ఆగండి రాంబాబు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ సార్. సార్. నా పేరు ఏంపల్లి కృష్ణ అండి, ఖమ్మం నుండి. నేను VR4 ని తెలుసుకున్న తర్వాత VR4 ని గురించి మా యొక్క ఫ్రెండ్ 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయినాయి, అజ్మీరా రాంబాబు, నా క్లాస్మేట్ అండి. తనకి నేను VR4 ని ఇవ్వడం జరిగింది. VR4 ని తీసుకున్న తర్వాత తీసుకొని రాంబాబు గారు వాడటం మొదలు పెట్టిండు. 15 రోజులలోనే క్రియాటిన్ 10.5 ఉన్నటువంటి దాన్ని 6.6 కి వచ్చింది. అట్లాగే తన మాటల్లో ఇప్పుడు టెస్ట్ మళ్ళీ 2వ బాటిల్ అయిన తర్వాత కూడా టెస్ట్ వచ్చింది. రిపోర్ట్స్ అన్ని కూడా సార్కి పంపించడం జరిగింది. తన మాటల్లో ఇప్పుడు ఇందాం సార్. రాంబాబు, ఒకసారి నీ ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం, ఎప్పటి నుండి వాడాము అనేది చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నేను అడుగుతాను సార్, అడుగుతాను. అంటే మీరు ఇచ్చారు, వండి పెట్టారు, సో వారిని మనం మాటల్లో కనుక్కుందాం. రాంబాబు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, మీరేమైనా వీడియో ఆన్ చేసే అవకాశం ఉందండి? రాంబాబు సార్, మీకు పోస్ట్ ఇస్తున్నాను సార్. అది మీరు రాంబాబు గారు ప్లీజ్ దయచేసి. వినిపిస్తుందా సార్? నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ సార్. ఓకే సార్. వీడియో ఆన్ అవ్వట్లేదు. ఓకే, కృష్ణ చెప్పినట్టు నేను మేమిద్దరం క్లాస్మేట్స్. మేము సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండి, నాది ఇన్ఫోసిస్. లాస్ట్ అక్టోబర్లోనే నాకు ఇష్యూ వచ్చింది. అప్పుడు నాకు ఒకేసారి చాలా ఇష్యూస్ వచ్చాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, కిడ్నీ ఇష్యూ వచ్చింది, షుగర్ పెరిగింది, బ్లైండ్ అయిపోయాను. ఇలా చాలా ఇష్యూస్ ఒకేసారి వచ్చాయి. నాకు రీబర్త్ అయింది. సో తర్వాత నాకు యశోద ట్రీట్మెంట్ జరిగింది. యశోద ట్రీట్మెంట్ జరిగిన తర్వాత నాకు డయాలసిస్ అంటే భయం అనమాట. వాళ్ళు ఏదో ఫిష్ లా చేయాలన్నారు, సర్జరీ చేయాలన్నారు. నాకు హాస్పిటల్ అంటేనే చాలా భయం. సో అది నేను తప్పించుకోవడానికి మెడిసిన్స్ మీదనే చాలా ఒక 6 months వెళ్ళాను యశోద అని ఫాలో అయ్యి. తర్వాత మా ఇంట్లో మా అత్తమ్మ చనిపోయారు. సో అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశారన్నమాట. వాళ్ళు వచ్చి అటపొత్తు కోయడం, వాళ్ళకి సంతాప సభ లాగా ఎవ్రీడే. సో అందులో నన్ను ఫోర్స్ చేయడం వల్ల తినడం వల్ల నాకు మొత్తం బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేసి వాటర్ ఫామ్ అయిపోయింది అనమాట. సో సడన్లీ నాకు ఆయాసం బాగా పెరిగిపోయింది. అయితే ఒకరోజు మా ఊరికి నేను వచ్చాను సమ్ రిజిస్ట్రేషన్స్ పని మీద. ఊర్లో అంతా భూములని రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే నేను అక్కడికి వచ్చానమాట. అప్పుడు మా నాన్న మేము వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తుంటే అందరు నన్ను చూసి షాక్ అయిపోయారు. ఏంటి ఇలా ఉన్నాడు, ఇలా అయిపోయాడు, ఆయాసం నడుస్తుంటే ఆయాసం వస్తుంది అనమాట. సో అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోయా. కానీ మా నాన్న ఏం చేశారంటే ఆ రోజు నన్ను ఇమీడియట్లీగా హాస్పిటల్ పంపించేశారు యశోదకి. ఆ రోజు ఇమీడియట్ గా హాస్పిటల్ పంపిస్తే అక్కడ నాకు మొత్తం బాడీలో మొత్తం ఒక 10 లీటర్ వాటర్ తీశారు. నాకు ఫిష్ ఇక్కడ మెడ మీద సర్జరీ చేశారన్నమాట. 2 నరాలని కోసి సర్జరీ ఒక మేకపోతుని కోసినట్టే కోశారు నన్ను. ఒక విచిత్రమైన పెయిన్, విచిత్రమైన సిచ్యువేషన్, అది బేర్ చేయలేకపోయాను. సో అలా జరిగింది. అలా జరిగిన తర్వాత అదే డయాలసిస్ చేయాలి, డయాలసిస్ లో వెళ్ళారు మీరు అని అక్కడ నుంచి పంపించేశారు. యశోద బిల్స్ నేను అంత ఫుల్ కాస్ట్లీ, అక్కడ అంత బేర్ చేయలేకపోయాను. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ మాకు ఇక్కడ ఇల్లందులో గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు డయాలసిస్ నడుస్తుంది అనమాట. డైలీ వీక్లీ 3 times డయాలసిస్. నాకు నడవడం రాదు, ఏం చేయడం రాదు అసలు. మా నాన్న 90+. సో నేను జాబ్ చేసినప్పుడు మా నాన్నకి అతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక స్కూటీ కొనిపించాను. ఎందుకు, అప్పుడు సైకిల్ మీద పనిచేసే మా నాన్న. సో నేను జాబ్ వచ్చిన తర్వాత అతనికి స్కూటీ కొనిస్తే ఆ స్కూటీ నాకు ఇప్పుడు పనికి వచ్చింది. మా నాన్న నన్ను రోజు స్కూటీ మీద తీసుకెళ్ళడం, స్కూటీ మీద తీసుకురావడం అలా జరిగేది అనమాట. ఇప్పుడు వీక్లీ 3 times, ట్యూస్డే వెళ్ళాలి, థర్స్డే వెళ్ళాలి, సాటర్డే వెళ్ళాలి. 3 times ఉండదు నాకు డయాలసిస్. సో అది కంటిన్యూ అవుతుంది. ఇది ఎన్ని రోజులు చేయాలి? 4 గంటలు. మార్నింగ్ 6
6:30కే వెళ్ళాలి డయాలసిస్కి. సో అది మళ్ళీ 11 వరకు అయిపోతుంది. అలా రోజు మార్నింగ్ లేసి వెళ్ళాలి. మా నాన్నకి ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. సో కృష్ణకి తెలిసింది ఈ విషయం. కృష్ణకి తెలిసి నాకు ఈ బాక్స్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడనమాట. నా దగ్గర డబ్బులు కూడా లేవు. సో వాడే డబ్బులు పెట్టి తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇచ్చేసి, ఇది ఒకసారి ట్రై చేయరా బాగుంటది అని అంటే అది ట్రై చేశాను. సో స్టార్టింగ్ లో నా క్రియాటిన్ 14 వెళ్ళింది. తర్వాత డయాలసిస్ చేసిన తర్వాత 10.5 వచ్చింది. ఈ టాబ్లెట్ వాడు ఇచ్చిన తర్వాత ఒక 10 డేస్కే నాకు 6.6 వచ్చింది క్రియాటిన్. సో మొన్న మళ్ళీ ఫస్ట్ బాక్స్ దయచేసి రాంబాబు గారు సెకండ్ బాక్స్ అడ్డొస్తున్నా. ఇచ్చాడు. ఏ క్యాప్సూల్ చెప్తారా సార్? VR4 అండి. VR4 ఒక బాక్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు ఇంటికి వచ్చి. ఇది బాగా వాడరా, చాలా రిజల్ట్ ఉంది, చాలా చూశాను, నీకు బాగా పనిచేస్తుంది అని వాడు నాకు నా దగ్గర అసలు డబ్బులే లేవు. మా నాన్నే నన్ను హెల్ప్ చేస్తున్నాడు మెడిసిన్స్ కి కానీ అన్ని కానీ. నేను జాబ్ లేదు కదా నాకు ఇప్పుడు. సో చాలా ఇబ్బందిలో ఉన్నాను అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చి నాకు ప్యాకేజీ చాలా పెద్దది అయినా ఒకేసారి ఇలా పడిపోయాను. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వాడు నేను చూసి షాక్ అయిపోయాడు. నేను ఎక్కడో ఉన్నాను, వాడితో నేను మాట్లాడేవాడినే కాదు అప్పుడు. అంటే నా బిజీలో నేను ఉండేవాడిని. వాడు ఎప్పుడో వీకెండ్లీ ఎప్పుడో ఫోన్ చేస్తే అలా మాట్లాడేసి వదిలేసేవాడిని. సో అలాంటి అతను నాకు తీసుకొచ్చి ఇచ్చి ఈ క్రియాటిన్ లెవెల్ తగ్గించి ఇప్పుడు నేను నా ఓన్ గా నేను హాస్పిటల్కి బండి మీద నేనే వెళ్ళిపోతున్నాను. అన్ని పనులు నేను చేసుకుంటున్నాను. చాలా యాక్టివ్ గా ఉన్నాను. చాలా స్ట్రెంగ్త్ వచ్చినట్టుంది. పాత నేను చదువుకునేటప్పుడు ఎలా ఉన్నానో అలా ఉన్నాను ఇప్పుడు. నాకు 2 పిల్లలు. పాప ఏమో 9th చదువుతుంది, బాబు ఏమో 4th చదువుతున్నాడు. మా వైఫ్ హౌస్ వైఫ్. సో ఇప్పుడు నేను అంతా ఇంటి గురించి బాగా స్ట్రెస్ తీసుకున్నాను. జాబ్ గురించి తీసుకున్నాను, ఫ్యామిలీ గురించి తీసుకున్నాను, నాన్న గురించి తీసుకున్నాను. మా మదర్ చనిపోతే మొత్తం బర్డన్ అంతా నా మీద పడ్డది. సో ఆ స్ట్రెస్ వల్ల మొత్తం నాకు రెస్ట్ లేకుండా అయిపోయింది బాడీ. దానివల్ల ఇన్ని ఇష్యూస్ ఒకేసారి వచ్చాయి. సో ఇది నాకు బాగా హెల్ప్ చేసింది నాకు. ఇప్పుడు క్రియాటిన్ మొన్న టెస్ట్ చేస్తే 10 డేస్ బ్యాక్ 10 చేస్తే 4.5 వచ్చింది సార్. జేసీ గారు 4.5 వచ్చింది. సో ఇప్పుడు ఇంకా ఇంకో బాక్స్ ఇచ్చాడు మొన్న అయిపోతే. ఇది 3rd బాక్స్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ట్రై చేస్తే ఎంత వస్తుందో. ఇప్పుడు నేను మొన్న ఏమైందంటే డయాలసిస్ మానేశాను ఒక డయాలసిస్ మధ్యలో. నాకేం అవ్వలేదు. వీక్లీ 3 టైమ్స్ వెళ్ళేది. చలి బాగా ఎక్కువ ఉంది ఇక్కడ, బండి మీద ఒక్కనే వెళ్ళాలి. సో మొన్న ఏమైందంటే బండి మీద వెళ్తుంటే కుక్కలు 2 ఎంటబడ్డాయి. నాకు భయపడి కింద పడితే చేయికి ఫ్రాక్చర్ అయింది. సో కొంచెం చేయి బాగా నొస్తుందని మార్నింగ్ వెళ్ళడానికి భయపడ్డాను. సో మొన్న ఒక స్కిప్ చేశాను ఒక డయాలసిస్. పర్ఫెక్ట్ గానే ఉన్నాను. సో మీరు డయాలసిస్ మీరు స్కిప్ చేసినా కానీ మీ క్రియాటినిన్ పెరగలేదా? పెరగలేదండి. క్రియాటిన్ టెస్ట్ చేస్తే 4.5 అయితే మొన్న ఉంది. ఇంకా యాక్టివ్ గా ఉంది. డైలీ నేను ఇంకా యాక్టివ్ పెరుగుతున్నాను అనమాట. సో ఇంకా ఈ బాక్స్ మొన్న ఇచ్చాడు మళ్ళీ. నేను 3 డేస్ బ్యాక్ అయిపోయింది ఒక బాక్స్, వాడు తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చాడు. సో అది వాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ వెళ్దామని చూస్తున్నాను టెస్టింగ్కి వెళ్ళిపోయి ఒక వీక్లీ 1 మంత్ పెట్టుకుందామని చూస్తున్నాను. నాకు కాన్ఫిడెంట్ ఉంది బాగా. సార్ నేను మీతో మాట్లాడిన రోజు కూడా అదే చెప్పాను సార్, పూర్తిగా మీరు రికవర్ అవుతారని చెప్పడం జరిగింది. మీరు చెప్పారు. చెడు అలవాట్లు లేకపోయినా దురదృష్టం మీకు అలాంటి పరిస్థితి వచ్చింది స్ట్రెస్ వల్ల. సో మీరు కాన్ఫిడెంట్ గా రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ వాడారు? రోజుకి ఎన్ని? స్టార్టింగ్ లో మార్నింగ్ ఒకటి, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఒకటి, లాస్ట్ బిఫోర్ డిన్నర్ ఒకటి వేసుకున్నాను సార్. తర్వాత కృష్ణ ఏమన్నాడంటే, నేను మామూలు క్యాప్సూల్ వేసుకునేవాడిని అప్పుడు అయితే కృష్ణ ఏం సజెస్ట్ చేశాడు, పౌడర్ వేసుకోరా, వాటర్ లో పౌడర్ వేసుకో అని అన్నాడు. అలా వేసుకున్నాను. తర్వాత క్రియాటిన్ చెక్ చేసిన తర్వాత తగ్గింది కదా. సో అప్పటి నుంచి 2 స్టార్ట్ చేశాను. 2 మార్నింగ్ టు ఈవినింగ్ 2 అలా స్టార్ట్ చేశాను. మొన్న ఏమైందంటే నాకు ఇంకో సినారియో మీకు చెప్పాలి. నేను మార్నింగ్ 2 వేసుకున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ లో నేను బీపీకి ఒక టాబ్లెట్ వేసుకుంటాను అనమాట. బీపీ ఒక టాబ్లెట్, 2 టాబ్లెట్స్, 3 టాబ్లెట్లు బీపీ ఉన్నాయి నాకు. సో అందులో అది వేసుకున్నాను, బ్రేక్ఫాస్ట్ చేశాను. ఆ 3 టాబ్లెట్స్ వేసుకుంటే నాకు లో బీపీ వచ్చేసి మొత్తం స్వెట్టింగ్ అయిపోయాయి అనమాట. మొత్తం బాగా స్వెట్టింగ్ అయిపోయి నేను అసలు
అంటే నాలో షుగర్ తగ్గిపోయింది, బీపీ తగ్గిపోయింది, ఇక అంతా క్రియాటిన్ తగ్గింది. అంటే నా ఒక బీపీ టాబ్లెట్లు 2 మానేశాను. షుగర్ది ఏమో కూడా షుగర్ నేను ఇన్సులిన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇన్సులిన్స్ కూడా వేసుకోవట్లేదు. మార్నింగ్ డయాలసిస్కి వెళ్ళేటప్పుడు ఇన్సులిన్స్ వేసుకోను. మధ్యాహ్నం 3 times వేసుకోవాలని చెప్పారు ఇన్సులిన్స్. మార్నింగ్ 6, మధ్యాహ్నం 6, ఈవినింగ్ 6, త్రీ టైమ్స్ ఇన్సులిన్ యూనిట్స్ వేసుకోవాలని డాక్టర్ సజెస్ట్ చేశారు. ఇప్పుడు నేను మధ్యాహ్నం వేసుకోవట్లేదు, నైట్ ఎప్పుడో కావాలని వేసుకుంటున్నాను. అది కూడా అవసరం లేదు అన్నట్టు ఉంది నాకు. ఇన్సులిన్ అవసరమే లేదన్నట్టు ఉంది. అది కూడా ఒకసారి డాక్టర్ని ఈ మాట ఆ రోజు వెళ్ళాను డాక్టర్ దగ్గర, కానీ ఇది డిస్కస్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే అప్పుడే అంత ఇది అన్నాను అనమాట, డయాలసిస్ నేను స్కిప్ చేయొచ్చా అంటే అప్పుడే అంత తొందరపడకు, నెక్స్ట్ టైం చూద్దాము అన్నట్టు డాక్టర్ అన్నారు. అయితే నేను మనం ER4 వాడుతున్నామని ఆ డాక్టర్కి నేను చెప్పలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇది సో జరిగింది. మీరు చూస్తా ఉన్నారు రాంబాబు గారు, వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సార్ మీ ప్యాకేజ్ సంవత్సరానికి ఎంత సార్? నాది 36 సార్. 36 lakhs అండి. ఎటువంటి చెడు అలవాట్లు లేదు. దురదృష్టం వారు తీసుకున్నటువంటి స్ట్రెస్, నైట్ లో నిద్ర లేకుండా పనిచేయడం వల్ల వారు కిడ్నీల్ని ఇబ్బంది పడింది. తర్వాత ఈ రోజు మన వోల్సన్ VR4 ని వాడి, నేను ఆ రోజు కూడా ఒకటే చెప్పాం సార్, ఇప్పటికే మేము 9 మందిని డయాలసిస్ రివర్స్ చేయగలిగాం, మీకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు, ఖచ్చితంగా మీరు రివర్స్ అవుతారని చెప్పాం. ఈ రోజు అదే విధంగా సెరం క్రియాటినిన్ తగ్గుతూ వస్తుంది. ఈ ప్రపంచం మీద నాకు తెలిసి కిడ్నీ పాడైనటువంటి వ్యక్తికి వారు కొద్ది కాలం పాటు డయాలసిస్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి రాస్తారు. అలాంటిది ఇవాళ మనం 9 మందిని రివర్స్ చేయగలిగాం. మరి రాంబాబు గారు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక డయాలసిస్ కి వెళ్ళకపోయినా వారి సిరం క్రియాటినిన్ పెరగకుండా హెల్దీగా ఈ రోజు మొన్న చేసుకునే చెప్పాలి సార్, టాబ్లెట్లు పోయినాయి. ఒక సినారియో మా అన్నయ్య మొన్న అంటున్నాడు, ఏంట్రా నువ్వు అప్పుడు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, అప్పుడు అలా అయిపోయావు, ఇప్పుడు చాలా బాగున్నావు అని అన్నాడు. నువ్వు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎలా ఉన్నావో అలా ఉన్నావు ఇప్పుడు అన్నట్టు అన్నాడు. సార్ అంటే మన బాడీలో కూడా నాకు అంత ఎఫెక్ట్ గా వచ్చింది. అంటే మంచిగా అయిపోయాను, హెల్తీగా ఉన్నాను అని అన్నారు. థ్యాంక్ యూ సార్. త్వరలో మీరు రాంబాబు గారు అనుమానం అక్కర్లేదు, అన్ని డయాలసిస్ ఫ్రీ అయి మళ్ళీ మీరు 10 మందికి ఈ వోల్సన్ ఉత్పత్తిని నలుగురికి షేర్ చేసి కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులను అనేక మందిని మనం బాగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పూర్తి స్థాయి డయాలసిస్ ఆగే రోజు త్వరలోనే ఉంది. 4 వచ్చిందంటే ఇక ఆల్మోస్ట్ ఇంకొక 2 points తగ్గితే పూర్తిగా డయాలసిస్ ఆపేటటువంటి పరిస్థితి వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మేము పిలిచిన వెంటనే వచ్చి మీరు పాల్గొన్నందుకు, ఇలాంటి చదువుకున్నటువంటి వారు నలుగురికి చెప్పడం ద్వారా మందికి ఇది వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు సార్ వచ్చినందుకు. అదేవిధంగా మన హెల్త్ కోచ్ అయినటువంటి కృష్ణయ్య గారిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఇదండి రియల్ టెస్టిమోనీ. అండ్ ఇప్పుడు మీ ముందుకు నేను ఎక్కువసేపు సమయం ఎందుకు తీసుకున్నానంటే, చాలా మంది ఈరోజు సమాజంలో కిడ్నీలు పాడే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి సమయం ఎక్కువైనా నేను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ డయాబెటీస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డయాబెటీస్ అనేది ఎక్కువ మంది సఫర్ అవుతున్నటువంటి సమస్య. మరి దాని గురించి మంచిర్యాల నుంచి వచ్చినటువంటి మిత్రులు కిషన్ గారిని నేను ఈ జూమ్ కి ఆహ్వానించాను. వారిని దయచేసి మీకు హోస్ట్ ఇచ్చాను సార్. అన్మ్యూట్ చేసుకోవచ్చండి. నమస్కారం కిషన్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం సార్, మంచిర్యాల నుండి సార్, మంచిర్యాల డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఓకే, మీరు ఏ సమస్యతో వోల్సన్ VR4 ని మీరు వాడారు? సార్ షుగర్ సార్, నాకు 15 years నుంచి షుగర్ ఉన్నది సార్. లాస్ట్ 3 months బ్యాక్ వచ్చేసి నాకు HbA1c 14.4 ఉండే సార్. ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి 300 ఉండే, తిన్న తర్వాత 400 ఉండే సార్. మరి తమరు జేసిరెడ్డి గారు తమరే ఇచ్చారు సార్ నాకు ఈ ప్రోడక్ట్ సార్. అది వాడాను సార్. నాకు అంతకుముందు వాడకముందు వచ్చేసి సార్ ఇప్పుడు ఈ షుగర్ ఎక్కువ అయిపోయి హైదరాబాద్ వెళ్ళాను సార్ డాక్టర్ దగ్గరికి. వెళ్తే ఒక పెద్ద హాస్పిటల్ వెళ్ళాను. అక్కడ ఏంటంటే నాకు ఈ షుగర్ అనేది సర్వికల్ మీద పడి
నాకు ఈ సర్వికల్ నర్వ్ సార్ ఇక్కడ వాపు వచ్చేసి తర్వాత రైట్ హ్యాండ్ అంతా లాగేది సార్. ఆ తర్వాత వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరి కాల్ చేశాను. తర్వాత మీ దగ్గర ప్రోడక్ట్ తీసుకున్నాను, VR4 వోల్టేజ్ కంపెనీది వాడారు సార్. ఒక వారం రోజులు చాలా పెయిన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇంకొక వారం రోజులలో సార్ నా పెయిన్స్ తగ్గినాయి సార్ అవి. ఆ తర్వాత అలానే కంటిన్యూషన్ చేశాను సార్. చేసిన తర్వాత ఇంకొక 15 రోజుల తర్వాత సార్ ఈ చేయి లాగడం, తర్వాత సర్వికల్ పెయిన్, తర్వాత వాపు తగ్గింది సార్. అలాగే సార్ 3 months అవుతుంది సార్. మొన్న రీసెంట్ గా మళ్ళీ 3 నెలల తర్వాత చెక్ చేయించాను సార్. నా HbA1c వచ్చేసి సార్ ఇప్పుడు 7 ఉన్నది సార్. తర్వాత షుగర్ వచ్చేసి సార్ 130కి వచ్చేసి సార్ 400 కూడా. ఫాస్టింగ్ కూడా పోస్ట్ నుంచి రాయడం కూడా తగ్గింది సార్. ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉన్నా సార్ నేను ఇప్పుడు. అంతకుముందంగా నా పొట్ట భాగంలో కూడా చాలా పొగులాగా ఉండే, ఇట్లా ఎక్కువ ఉండే సార్. అది కూడా చాలా తగ్గింది సార్. నాకు ఇప్పుడు యాక్టివ్ గా హుషారుగా ఉన్నాను సార్ ఇప్పుడు నేను. సో మీకు మేము చెప్పిన విధంగా మీ ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి. అదే విధంగా కాళ్ళల్లో మంటలు అనేవి కూడా మీరు చెప్పారు. ఇప్పుడు అవును అది సార్, ఎలా ఉంది? కాళ్ళ మంటలు కూడా ఉండే సార్. తర్వాత కాళ్ళ ఇట్లా పొడవడం సార్, పెయిన్స్ ఉండే. తర్వాత ఈ కాళ్ళ కూడా స్కిన్ అంతా మొత్తం ఇట్లా సర్క్యులేషన్ లేక చాలా ప్రాబ్లం అయింది సార్. అదంతా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ ఇప్పుడు నాకు. 2 కాళ్ళ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సార్ నాకు షుగర్ మీద. సో ఎవరికైనా మేము చెప్పొచ్చు అండి ఈ ఒత్తి గురించి, VR4 గురించి? అద్భుతంగా చెప్పచ్చు సార్. ఎవరికైనా సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి ఎవరికైనా మనం ప్రమోట్ చేస్తారు. నేను చాలా మంది కూడా నా రిజల్ట్ చూసి చాలా మంది వాడుతున్నారు సార్. దాదాపు చాలా మందికి ఇచ్చాను సార్. మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు సార్ వాళ్ళు. అండి థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఈరోజు టైం తీసుకొని మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. ఈరోజు డయాబెటీస్ అనేది జబ్బు కాదు. దాన్ని ఎవరు కూడా జీవితకాలం మందులు వేసుకోవాల్సిన అవసరం లేదని ఒక 2000 మందికి పైగా తెలుగు రాష్ట్రాల్లో, ఈ కంపెనీ 10 దేశాల్లో ఉందండి. మరి తెలుగు రాష్ట్రాల్లో మేము ఇప్పటి వరకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 2000 మందిని షుగర్ నుంచి ఫ్రీ చేయడం జరిగింది. వారందరి వీడియోలు ఉన్నాయి, మీరందరూ కూడా వారితో మాట్లాడచ్చు. మరి ఈరోజు మనకి విశాఖపట్నం నుంచి డిఎస్పి గారు మన బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వచ్చి ఏళ్ల పాటు ఇబ్బంది పడ్డటువంటి వారిని నేను డిఎస్పి గారిని దీనికి నేను పిలవడం జరిగింది. సార్ మీ మైక్ ను అన్మ్యూట్ చేసుకోవచ్చండి. డిఎస్పి గారు నమస్తే అండి. సార్ మీ వాయిస్ రావట్లేదు. మైక్ అన్మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం డిఎస్పి గారు, మీ మైక్ అన్మ్యూట్ చేస్తుంది. ఇప్పుడు వస్తుంది చూడండి, మైక్ నొక్కండి. సార్ నమస్కారం. డిఎస్పి గారు ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగానే ఉన్నానండి. ఏ సమస్యతో మీరు VR4 ను వాడారు? మామూలుగా ఇది VR4 అనే కంపెనీ అండి. ఫస్ట్ నా గురించి చెప్తానండి. నేను 2017 జూన్లో పడిపోయాను. మోటార్ సైకిల్ మీద వెళ్తే పడిపోయానండి. నేను పడిపోతే ఆ రోజు నాకు సెన్స్లెస్, నా బ్రెయిన్ సెన్స్లెస్ అయిపోయిందండి. అంటే 25 days అక్కడ 300 కిలోమీటర్ బండి మీద అర్ధరాత్రి బండి మీద తీసుకొచ్చారండి ఇక్కడ వైజాగ్ అండి. అక్కడ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. డాక్టర్ గారు 25 రోజులు నాకు ఏం ట్రీట్మెంట్ ఏదో నాకు తెలియదండి అసలు. బట్ ఈరోజు ఏ ట్రీట్మెంట్ చేశారో తెలీదు. హలో చెప్పండి సార్, మీరు చెప్పండి తొందరగా. ఓకే అండి. ఏం ట్రీట్మెంట్ చేశారో తెలియదు. 25 days తర్వాత చెంత వచ్చిందండి. ఇప్పుడు 2017 జూన్లో పడిపోయింది. మరి జూలైలో చెంత వచ్చిందండి. 2017 జూలైలోనండి. ఇప్పుడు గల 5-6 సంవత్సరాలు అయిపోయిందండి. ఎందుకు లేరు బాబు అనుక. కానీ నా బాడీలో రైట్ సైడ్ బాగా పెయిన్ వచ్చేది, ఇంటర్నల్ పెయిన్ అండి. కాలు లైట్ గా తిమ్మిరి కింద ఉండేదండి. కాలు పక్క ఈడ్చుకుంటూ తిరిగేవాడిని. నేను అసలు రోడ్ మీద జనాలు మనకి ఈడ్చుకుంటూ తిరిగేవాడిని. ఈ కాలు రైట్ హ్యాండ్ చేయి కూడా పూర్తిగా లేదు కానీ. బట్ 2 నెలల క్రితం మా ఫ్రెండ్ బాబ్జీ గారు ఉన్నారండి అనకాపల్లి. ఆయన నాకు చెప్పారండి VR4 ఇది ఒక 3 సంవత్సరాలు వాడుతున్నాను అనుకున్నాను. ఏం వాడలేదు, అదే తగ్గుతులే అనుకున్నానండి. అలా వాడని 3 బాటిల్ ఇచ్చారండి నాకు.
ఏదో మళ్ళీ అప్పుడు జేసీ సార్ జేసీ రెడ్డి గారు మీటింగ్ ఉంది వెళ్ళండి అన్నారు. ఒకవేళ వెళ్ళడం మనకి ఎందుకంటే టైం పాస్ వెళ్ళాను. ఎక్కడ వైజాగ్లో నేను గురుద్వార్ దగ్గర బీవీ కాలేజ్ ఆపోజిట్ లైబ్రరీలో జరిగిందండి. ఓకే వెళ్ళాను. ఆ రోజు ఫస్ట్ చూసిన తర్వాత ఓకే వాడదామని వాడానండి. 15 రోజులకండి ఇంటర్నల్ పెయిన్స్ అన్ని తగ్గిపోయాయండి. ఇంటర్నల్ పెయిన్స్ అన్ని తగ్గిపోయాయి ఇప్పుడు కూడా. అలాగే వాడుతూ అలా కంటిన్యూ ఇప్పుడు అలా కంటిన్యూ వాడుతుంటే 2 నెలలకి కాలు పోతే బాగా ఈడ్చుకుంటే తగ్గి ఉంటుంది, ఈడ్చుకుంటే తగ్గట్లేదు. మామూలుగా నడుతున్నానండి. చేయమంటే ఫుల్ ఫ్రీగా తిరుగుతుందండి. ఓకేనా. అలాగే ఈ నోని అలాగే నా ఇంటర్నల్ ఫైల్స్ కూడా ఉందండి. ఇంటర్నల్ ఫైల్స్ అండి అది కూడా బాగా తగ్గిపోయిందండి. ఇప్పుడు 30 years ఉండే ఫైల్స్ 90% తగ్గిపోయి 10% ఉందండి. అది కూడా తగ్గిపోతుందని నా కోరిక అండి. నాకు చెప్తాను సార్, ఇది ఎటువంటి డౌట్ పడట్లేదు. దానికి గ్యారంటీ నేను. ఓకే ఈ కన్ను ఇంతకు ముందు అది హలో డిఎస్పి గారు మీ కన్ను నేను మొట్టమొదటి రోజు చూసినప్పుడు చాలా మూసుకుంది. మీ కన్ను ఈ కన్ను అండి, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ అండి. మామూలు మాట్లాడుతున్న మీకే తెలిసిందండి. ఈ కన్ను ఎలా తెరిస్తే మంచిదండి. కానీ కన్ను ఆ రెప్పగా ఇంతకుముందు అయితే ఇలా ఉండేది కన్ను. ఈ కన్ను ఎలా ఉండేదండి. ఇప్పుడు నేను చూశాను, బాగానే పనిచేస్తుందండి. అదే ఎక్సలెంట్ అండి. కన్ను చూపు నాకు ఏం తెలియదు అండి. అసలు ఇచ్చినా తెలుసండి. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మీరు పూర్తిగా కాలు స్పష్టంగా నడవగలుగుతున్నారు. చెయ్యి ఒకసారి చూపించండి. ఒకసారి మీ చెయ్యి చూపించగలరా? ఇదిగోండి నా చెయ్యి, ఇదిగోండి. నడవగలరా? అట్లా అంటే ఎవరన్నా పక్క చూపించగలరా మీరు నడిచేది? ఓకే సార్. ఎవరన్నా అట్లా చూపించమనండి, లేదా మీరే నడుస్తూ చూపించండి. నడవగలరా? ఎందుకంటే నాకు తెలిసి మీరు నడుస్తున్నారని, కానీ జనం తెలియాలి కదా. ఓకే ఓకే. ఎక్సలెంట్ వాడుకోవచ్చండి. VR4 అన్నది నల్లం కాబట్టి అండి. ఓకే నడచగలరా? నడవగలుగుతారా? మీరు నడిచి చూపించగలరా అన్న. అక్కడ ఎవరన్నా ఉంటే మీరు నడిచేది చూపిస్తే అది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే కాల్ కూడా చూపించారు, వెరీ గుడ్. ఇంకొక కాల్ కూడా లేపండి. గుడ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ థ్యాంక్ యూ. ఇది కాల్ అండి. ఏ కాల్ అయితే మీకు సచ్చిపడ్డదో ఆ కాల్ ఎత్తి చూపిస్తున్నారు. అదే విధంగా ఏ చెయ్యి అయితే ఇదేందో అదంతా కూడా ఎత్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి డిఎస్పి గారు. మీరు ఇంత దూరం వచ్చి మీరు పిలిచిన వెంటనే వచ్చినందుకు. రైట్ సార్. సో ఇదండి పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరున్నా ఈ ప్రోడక్ట్ ఒక్కరు కాదు, ఒక 500 మందికి పైగా కూడా ఈరోజు వచ్చి సక్సెస్ఫుల్ గా వాళ్ళు మాట రాని వాళ్ళకి మాట వస్తా ఉంది. అవన్నీ వీడియోలు కూడా ఉన్నాయి, మీరు అందరూ కూడా చూడొచ్చు. దిస్ ఈజ్ రియల్ టెస్టిమోనీ. ఐఎమ్ నాట్ ఓవర్ క్లైమింగ్, బట్ వీ గివ్ రిజల్ట్స్. రైట్ నెక్స్ట్ మనకి సెకండ్ సార్, లెట్ మీ గివ్ ఎ మినిట్. అనిమిరెడ్డి గారికి గ్యాంగ్రీన్ రావడం జరిగింది. వారు ఒకసారి నేను అనిమిరెడ్డి గారిని లైన్ లో తీసుకుంటాను సార్. అనిమిరెడ్డి గారు సార్, అనిమిరెడ్డి సార్ మీరు 2 దీంట్లో వచ్చినట్టున్నారు. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు 2 దేనిలో ఉన్నారు? అనిమిరెడ్డి సార్ ఒకే చోట 2 మొబైల్ ఉంటే సౌండ్ ఎక్కువ వస్తుందండి. రెడ్డి గారు సార్ మీకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఆ పుల్ల లాంటి దాన్ని ఆన్ చేస్తే ప్లీజ్ సార్. దానిలో నుంచి మీరు బయటకు రావాలండి. ఏదైతే మీరు వాడట్లేదు దాని నుంచి బయటకు చేయాలి సార్. ఇంకా బయట రాలేదు సార్.
మాట్లాడండి. నమస్తే సార్. అన్మిరెడ్డి గారు ఏ ఊరు నుంచి? సార్ గద్వాల నుండి సార్. ఓకే. సో మీరు ఏ సమస్యతో ఈ వాల్సన్ యొక్క VRP వాడారు? సార్ నాకు యాక్చువల్గా గ్యాంగ్రీన్ అయింది. అది ఎందుకు వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే అది షుగర్ వల్ల వచ్చిందని చెప్పేసి అన్నారు. సో ప్లస్ షుగర్ ఉంది, గ్యాస్ట్రిక్ ఉంది, బీపీ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని బయట పడ్డాయి. తర్వాత వాళ్ళు నేను ఒక సుమారు ఒక 10-15 హాస్పిటల్ తిరిగాను ఈ గ్యాంగ్రీన్ పోవాలని చెప్పేసి. ఎక్కడ పోయినా కూడా 2-3 హాస్పిటల్ తిరిగిన తర్వాత ఇది పర్మనెంట్ ఉంటుంది, ఇట్నే ఉంటుంది, ఇది ఎక్కడ తక్కువ కాదని చెప్పినారు. దాని తర్వాత నేను బెంగళూరు, చెన్నై తిరిగాను. తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చేసి కిమ్స్లోకి వెళ్తే వాళ్ళు ఇది పర్మనెంట్ ఉంటుంది, ఇది తగ్గదు, మీరు ఇట్లా చేయించుకోరాను. దాని తర్వాత నేను మళ్ళీ డ్రెస్సింగ్ చేసుకునే వాళ్ళ సార్ డ్రెస్సింగ్ ఎందుకు షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది తగ్గుతారు కదా, డ్రెస్సింగ్ డైలీ చేసుకునేవాడిని సార్. ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పెట్టుకొని ఎవ్రీడే ఇంటికి వచ్చి డ్రెస్సింగ్ చేసేవాడు. నేను నాకు కాలు నడవలేని పరిస్థితి, నేను పోయేవాడిని కాదు. ఎవ్రీడే ఇంటికి వచ్చి చేసేవాడు. దాని తర్వాత నేను కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ నరేంద్రనాథ్ మేడం అని చెప్పి టాప్ 3 డాక్టర్. అక్కడికి ఆయన కాడికి వెళ్తే ఆయన కొన్ని నిద్ర మాత్రలు, తర్వాత కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇచ్చినాడు. వీటితోనే సరిపోతుంది, మీకు ఏం అవసరం లేదని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత నేను దగ్గర ఒక 6 months to 7 months వరకు వాడాను. ఎక్కడ తగ్గలే. దగ్గర ఒక 40 హాస్పిటల్ తిరిగాను. లాస్ట్కి ఇక్కడ మన కర్నూలులో అమూల్య హాస్పిటల్లో వాళ్ళు కాల్ తీసేయాలన్నారు. ఇంకా లాస్ట్కి ఇది అయిపోయింది, మాతో కాదు, ఇంకా మీరు ఎక్కడ వెళ్ళితే ఇది ఎంతవరకు అయితే మీకు నయం అయితే అవుతుంది, లేకపోతే లేదన్నారు. అప్పుడు నేను అన్నయ్య అంజిరెడ్డి డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ అప్పుడు నేను కలిశాను. అక్కడికి వెళ్తే హైదరాబాద్కి వెళ్దాము, ఒక డాక్టర్ వచ్చినాడు, అక్కడికి వెళ్తే వోల్టైన్ ప్రోడక్ట్ బాగుంది, ఒకసారి వాడి చూద్దామన్నారు. నాకు నమ్మకం లేదని చెప్పిన ఫిర్బి ఏదో ఇన్ని తాన్లు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. దగ్గర 20 lakhs దాకా అయిపోయింది సార్. ఇన్ని లక్షలు పెట్టుకున్నావు కదా, ఒక్కసారి వాడుకుంటే చూద్దాము, కేవలం ఒక 12-13 వేలే కదా, ఒక్కసారి పెట్టి చూడన్నాడు. ఆ తర్వాత నేను అన్నయ్య దగ్గర నుండి వచ్చి నేను కూరపల్లి ఒకటి సార్ని కలిసాను, జేసిరెడ్డి సార్ని. అక్కడ కలిసి ఒకసారి సార్ కూడా కొద్దిగా నమ్మకం ఇచ్చారు, భరోసా ఇచ్చారు. ఒక్క సెట్ వాడి చూడన్నారు. ఒక్క సెట్లో నేను 3 డబ్బులు వాడే లోపలే నాకు కొద్దిగా రిజల్ట్ మానుకుంటూ వచ్చింది. దాని తర్వాత నేను ఒక 3 packs తీసుకున్నాను. 3 packs ఆటోమేటిక్ షుగర్ మామూలు నేను ఫాస్టింగ్ తినక ముందు 170-180 వచ్చేది. తిన్న తర్వాత 240-300 వరకు వచ్చేది. తర్వాత బీబీ టాబ్లెట్ ఫస్ట్ ఒక 15 days వరకు 5 mg ఇచ్చారు. మళ్ళీ ఎక్కువైతుందని చెప్పేసి 10 mg మార్చారు. దాని తర్వాత గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ కూడా వాడుకుంటున్నా. వాడకముందు సార్ VR4 వాడకముందు వాడిన ఇవి ఒక ప్యాక్ మొత్తం కంప్లీట్ అయిపోయే లోపల ఆటోమేటిక్ బీపీ టాబ్లెట్ వెళ్ళి బీపీ చెక్ చేసుకున్నాను. కొద్ది లో బీపీ వచ్చిందని చెప్పేసి అక్కడికి వెళ్తే మీకు బీపీ లేదు, ఎవరు చెప్పినారు మీకు బీపీ టాబ్లెట్ అని చెప్పేసి డాక్టర్ వచ్చినాడు. తర్వాత లేదు సార్ ఇట్లా ఉందని వేసుకుంటున్నా అంటే ఇంకా అప్పుడు నాకు ప్రభావం ఇక్కడ దీని వల్ల వచ్చిందని చెప్పేసి నాకు అర్థమైంది, వాల్టన్ ద్వారా వచ్చిందని చెప్పేసి. తర్వాత మెల్లిగా బీపీ టాబ్లెట్ మానేసాను. అది కూడా అన్నయ్య సజెషన్ తీసుకున్నాను, మానేశాను. దాని తర్వాత గ్యాంగ్రీన్ ఇంకా మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తుంది. సరే అని చెప్పేసి మళ్ళీ 2 ప్యాకులు 3 ప్యాకులు వాడినా. అప్పటికి HbA1c వచ్చేసి 9.5 ఉన్నది షుగరు మామూలుగా, అది కూడా చేపించాను. దాని తర్వాత నేను ఈ 3 ప్యాకులు వాడేసరికి నాకు దగ్గర 7 months పట్టింది. 7 months లోపల 4వ ప్యాక్ వాడుతూ HbA1c చెక్ చేసుకుంటే 5.3కి వచ్చింది సార్ నాకు. రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. దగ్గర నేను ఒక 40 హాస్పిటల్ ఎబో తిరిగినాను. దగ్గర 20 లక్షలు వాడుతున్నాను. ఈ వాల్టన్ రావడం వల్ల నాకు చాలా ఆరోగ్యం బాగైంది. కాలు తీసేయాలన్నారు, మెయిన్ ప్రాబ్లం నాకు దగ్గర నా కింద ఒక 20 మంది వర్కర్స్ ఉన్నారు. కాలు తీసేయాలనేసరికి నాకు సార్ నాది క్రేన్ ఫీల్డ్ సార్, మాకు క్రేన్స్ ఉన్నది. నా కింద ఒక 15 మంది నుండి 20 మంది వరకు వర్కర్లు ఉన్నారు సార్. 15 మంది ఒక ఆపరేటర్లు ఉన్నారు, ఒక 6 మంది డ్రైవర్స్ హెల్పర్స్ ఉన్నారు. ఇంకా ఇవన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అమౌంట్ పోయినా పర్లేదు, ఎంతవరకు షుగర్ పోర్టుకోవాలి ప్లస్ గ్యాంగ్రీన్ పోర్టుకోవాలని చాలా హాస్పిటల్ తిరిగాను సార్. దగ్గర ఒక 2 లక్షల ఓన్లీ కార్ డీజిల్కి అయిపోయింది సార్ నాకు. వాల్టైన్ వచ్చిన తర్వాత చాలా అదృష్టం, నా గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నాను నేనైతే వాల్టైన్ అనేది. దీనివల్ల దయచేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ రిపోర్ట్లు మీ వీడియోలు కూడా గతంలో ఉన్నాయి. ఈరోజు చాలా మందికి మీ ద్వారా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్మిరెడ్డి గారు, మీరు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ ని చెప్పచ్చా? సార్ 100% చెప్పొచ్చు సార్. చాలా మందికి ఇది యాజ్ పర్ ఫుడ్ సార్, ఇది ఒక మెడిసిన్ కాదు, ఫుడ్ సార్. ఇది బ్లాక్ నల్ల అల్లం అనేది ఒక ఫుడ్, చాలా మటుకి చాలా బెటర్. ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇస్తే మాత్రం కేవలం ఒక 15 to 20 days రిజల్ట్ వస్తుంది సార్. నేను కాకపోతే ఇంకా ఉందేమో, ఇంకా తగ్గుతుందేమో అని చెప్పేసి నేను నా దగ్గర అమౌంట్ ఉంది, నేను పెట్టుకున్నా.
ఒకవేళ ఎవరు ఏం పెట్టుకోలేని వాళ్ళన్నా కూడా కనీసం ఒక ప్యాక్ వాడినా కూడా ఆల్మోస్ట్ 90% డౌన్ అయిపోతుంది సార్. బయట హాస్పిటల్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ మన ప్రోడక్ట్ వాల్టర్న్ ప్రోడక్ట్ వాడితే మాత్రం చాలా వాటికి ఒక్క ప్యాక్ లోనే రిజల్ట్ తెలిసిపోతుంది సార్. 100% వాడుకోవచ్చు. రైట్ ఎవ్వరు ఎటువంటి డౌట్లు పెట్టుకోకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. షుగర్ పేషెంట్ నాకు ఇప్పుడు షుగర్ మొత్తం 0 అయిపోయింది సార్. బీపీ 0 అయిపోయింది. గ్యాస్ ట్రబుల్ చాలా ఇబ్బంది పడేవాడిని. గ్యాస్ ట్రబుల్ కూడా ఏం లేదు. మోకాల నొప్పులు కూడా పోయింది. వెయిట్ లాస్ కూడా అయిపోయినా. నేను దగ్గర ఎంతైనా 6 months లో 30 kg తగ్గాను సార్ నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. దాంతోపాటు నేను కొద్దిగా ఫుడ్ కేర్ తీసుకుంటున్నా. ఇంకా దాంతోపాటు ఇంకా డాక్టర్లు అక్కడికి చెప్పడం వల్ల ఇంక నేను కొద్దిగా ఫుడ్ వల్ల కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను సార్. కేర్ అంటే ఏ కేర్ తీసుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు నేను ప్రజెంట్లీ ఫుడ్ వచ్చేసి నేను బ్రౌన్ రైస్ తర్వాత బ్లాక్ రైస్ తీసుకుంటున్నా. అది కూడా ఒక 1 time మాత్రమే తీసుకుంటున్నా. పొద్దున రాత్రి వచ్చేసి నేను జ్యూసులు తాగుతున్నా సార్. వెరీ గుడ్ మంచిది. ఎందుకంటే ఆ బాధ మీరు పడ్డారు కాబట్టి జాగ్రత్త పడ్డారు. సార్ ఆ రోజు మీరు పరిచయం అయ్యారు సార్. మీరు పరిచయం అవ్వకపోతే ఇంకా నా కాల్ తీసేసేవాళ్ళు యాక్చువల్ గా. ఓ రకంగా ఆ రోజు దేవుడు మీ దగ్గర పంపించాడు అనుకుంటా, మా అన్నయ్య తరఫున, అనిరెడ్డి తరఫున. ఆ రోజు మన కుక్కడపల్లి కలవడం వల్ల ఓ రకంగా ప్లస్ పాయింట్ అయింది. నాకేం లేదు సార్. ఈ నల్లల్లం ఈ రోజు అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తా ఉంది. చాలా సంతోషం అండి. చాలా బెటర్ సార్. వెంటనే మీరు ఎంతో బిజీగా ఉన్నా వచ్చి మరి పాల్గొని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఎవరికైనా ఇవ్వచ్చు సార్, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం ప్రాబ్లం ఉన్నా కూడా వాడుకోవచ్చు అనేది ఒకటి ఉంది. ప్లస్ మైక్ వాళ్ళకైతే బాగా పనిచేయండి. నేను వేరే వాళ్ళకి ఇచ్చాను తలనొప్పి అని చెప్పేసి ఇచ్చేవాను. వాళ్ళకు కూడా కొద్దిగా వరకు నా దగ్గర ఉన్న ఒక డబ్బా వాడితే ఇచ్చాను. వాళ్ళు వాడుకున్నారు. తర్వాత నాకు డబ్బులు పే చేశారు. తర్వాత డైరెక్ట్ వాళ్ళే తీసుకున్నారు సార్. అది కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంత దూరం వచ్చి చెప్పినందుకు. నెక్స్ట్ టెస్టిమోనీ సునీత గారు L4 L5 సమస్య మీద మనకు లిస్ట్ ఇచ్చారు. వారు అందుబాటులో ఉన్నారా? రాంప్రసాద్ గారు సార్ ఎస్ సార్ ఉన్నారు సార్. ఎస్ సార్. సునీత మేడం, రెడ్డి గారు వచ్చారా? ఎవరి తరఫున? ఓకే. సో నెక్స్ట్ లిస్ట్ లో సత్యవతి మేడం గారు. సత్యవతి గారు, సత్యమ్మ అని వచ్చింది. అంతేనా? సత్యమ్మ గారు, సత్యమ్మ గారు, రమేష్ శర్మ గారు నమస్కారం. ఇంకా వైజాగ్ నుంచి శర్మ గారు ఉన్నారు. కోచ్ శర్మ గారు వచ్చారా? మీ తరఫున ఎవరైతే పిలిచామో మేము చెప్పాము. వచ్చానండి. ఏ పేరు మీద? సత్యవతి మేడం గారు ఇప్పుడు మాట్లాడతారండి. లేదా ఈశ్వరరావు గారు కూడా ఉన్నారండి. నేను మైక్ అన్మ్యూట్ చేయాలి కదా. ఏ పేరు మీద వచ్చారు? హ్యాండ్ రైస్ చేయండి. ఈశ్వరరావు గారు వస్తుంది, ఇంకోటి వచ్చి జయ సత్యవతి వస్తుందండి. జయ సత్యవతి గారు లేదు, ఆ పేరు మీద లేదండి. ఫోన్ నంబర్ నుంచి వచ్చిన వాళ్ళు రిమూవ్ చేయండి ఇమీడియట్ గా. ప్రసాద్ గారు, ఫోన్ నంబర్స్ ఉన్న వాళ్ళని ఫోన్ నంబర్ చేంజ్ చేయండి. ఆర్ఎల్స్ కైండ్లీ రిమూవ్ దెమ్. ఈశ్వరరావు గారు ఉన్నారా? శ్యామ రామరెడ్డి గారు. సార్ లాస్ట్ లో నేను మాట్లాడతాను ప్లీజ్. రైట్. నెక్స్ట్ లిస్ట్ ప్రకారం దయచేసి హ్యాండ్ రైజ్ చేయాలి. వారు మనోజ్ గారు, వెయిట్ లాస్ మీద మనోజ్ గారు లేదా సాయి లక్ష్మి గారు ఉన్నారా? సాయి లక్ష్మి గారు, ఈశ్వర్ గారు ఉన్నారు. ఓకే ఈశ్వర్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మీకు నేను పోస్ట్ ఇచ్చానండి. సార్ అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. వోల్టన్ గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఏ సమస్యతో మీ ఇంట్లో
ఈ ప్రోడక్ట్ ను వాడారు? అది నాన్నగారికి గుండు ప్రాబ్లం కోసం వాడాను సార్, వోల్టాన్ VR4 అనేది. అది అనేది మన ముందుగా నా పేరు వచ్చేసి ఈశ్వరరావు, విజయనగరం జిల్లా, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. అయితే నాన్నగారికి చాలా స్ట్రగుల్ అయ్యి చాలా బాధాకరమైన విషయం అండి. హార్ట్ ప్రాబ్లం తోటి హార్ట్ అటాక్ ఫస్ట్ టైం వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళాం కానీ అక్కడ అవ్వక ఇంకొక శ్రీకాకుళం హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. ఆ శ్రీకాకుళం హాస్పిటల్లో రాఘోల్ హాస్పిటల్లో జాయిన్ చేసాము. అక్కడ చూస్తే 3 హోల్స్ ఉన్నాయి అన్నారండి. 3 హోల్స్ ఉన్నాయంటే మేమైతే చాలా టెన్షన్ పడ్డాము. ఎందుకంటే మాకు తెలియదు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఎవరికి కూడా ఇటువంటి ప్రాబ్లం రాలేదు మాలోని. అయితే వచ్చినా సరే మాకు తెలియదు అనమాట అవి. అయితే అక్కడ రాఘోల్ హాస్పిటల్ తీసుకెళ్తే 3 హోల్స్ ఉన్నాయండి అని అన్నారు. లోపలికి కెమెరా పంపించిన తర్వాత 3 హోల్స్ ఉన్నాయంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. నాన్నగారు చూస్తే చాలా భయస్తులు. అలాగే నాన్నగారి ఏజ్ వచ్చేసి 64 and 65 ఉంటుంది. చాలా భయస్తులు, చాలా భయపడతారు అనమాట. ఎటువంటి బ్లడ్ చూసినా భయపడతారు. కానీ అటువంటి దానికి మేము ఒప్పుకోకపోతే వైజాగ్ వచ్చామన్నరా. వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత అంతకుముందు నా గురించి చెప్తానండి. అంతకుముందు నేను విజయవాడలో చదువుకునేటప్పుడు కోచింగ్ సెంటర్కి వెళ్ళాను. ప్రతిరోజు కూడా నేనేంటంటే 3 ఫ్లోర్స్ ఎక్కేవానండి. నీ పెయిన్స్ వచ్చేసిన తర్వాత ఎన్ని మెడిసిన్ వాడినా, కరెంట్ షాక్ ఇచ్చినా సరే ఎటువంటిది కూడా రిజల్ట్ అనేది కూడా కనిపించలేదండి. కనిపించకుండా అన్నయ్యగా రమేష్ శర్మ గారు వచ్చేసి ఒక బాటిల్ ఇచ్చారన్నమాట. అంటే నేను VR4 అండి, VR4 బాటిల్ ఇచ్చారు నాకు. ఆ VR4 బాటిల్ ఇచ్చిన తర్వాత నేను ఎక్కువగా నమ్మను దేన్ని కూడా. మా ఇంగ్లీష్ మెడిసిన్ అని ఏ మెడిసిన్ కూడా ఎక్కువగా నమ్మను. కానీ ఎందుకైనా మంచిది, ఇన్ని హాస్పిటల్ తిరిగాము, ఎన్ని మెడిసిన్స్ వాడాము, ఇవి ఒకసారి ట్రై చేద్దామని ఒక్క 15 డేస్ అండి, కరెక్ట్గా 15 డేస్ వాడాను. నాకు చాలా రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత నాన్నగారి విషయం వచ్చేసరికి నేటికి 10 months అవుతుందండి. ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది కూడా ఎటువంటిది కూడా లేకున్నా 60 మొన్న ఆగస్టులో చూపిస్తే 40% వచ్చింది. ఏంటి సక్సెస్ అయింది అనమాట. ఏం వాడిచ్చారు? VR4 టాబ్లెట్స్ సార్, క్యాప్సూల్స్. రోజుకి ఎన్ని వేశారు మీ ఫాదర్? నాన్నగారికి మార్నింగ్ 2, ఈవినింగ్ 2. ఓకే, అట్లా ఎన్ని రోజులు వాడిచ్చారు? ఒక 3 months సార్. 3 months వాడిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిందని ఎవరు చెప్పారు? డాక్టర్ గారు చెప్పారు. సురేష్ కానీ అతని పేరు మన పినాకల్ హాస్పిటల్లో అతను స్పెషలిస్ట్ అనమాట. అతనే చెప్పారన్నమాట 40% ఉందని. మళ్ళీ రీసెంట్గా సార్. ఓకే, అంటే మీరు వెళ్ళి అలా చెక్ చేయించిన తర్వాత సర్జరీ అవసరం లేదన్నారా? ఓపెన్ హార్ట్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ అక్కర్లేదు అని అన్నారు. నిజంగా సార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. 40% వచ్చిందంటే నేను కదా, మా ఫ్యామిలీ అందరూ కూడా VR4కి వోల్టన్ కంపెనీకి అలాగే మీకు కూడా మేము రుణపడి ఉంటాం సార్. నిజంగానే చాలా చాలా కృతజ్ఞతలు. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసేది వైజాగ్లో. అప్పుడే అండి, సమయం లేదు, మీరు మాట్లాడచ్చు కానీ ఏమనుకోకండి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా మీ ఫాదర్ ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా అయింది. సో స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? క్యాప్సూల్స్ వేస్తున్నారా? చేస్తున్నాను సార్, చేస్తున్నా. కానీ ఒక విషయం ఏంటంటే ఓకే, పక్కన మీ 60% రికవర్ అయింది. ఎస్. సో 40% వచ్చిందంటే 60% రికవర్ అయ్యాయి. ఎన్ని నెలలు పూర్తయింది సార్? 9 months కంప్లీట్ అయింది సార్. ఇది 10 months అండి. ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు షేర్ చేసుకున్నందుకు. సమయం లేదు.
థ్యాంక్ యూ ఫర్ వరల్డ్ టెస్ట్ మనీకి మేము వెళ్ళాలి. థ్యాంక్ యూ. మరి జగ్గంపేట నుంచి మనం మరో టెస్ట్ మనీస్ ని మనం చూద్దాం. కందుల సాయి లక్ష్మి మేడం గారు వారి ఇంట్లో దేనికోసం వాడారు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ మీకు మైక్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. నమస్కారం సార్. మాది జగ్గంపేట సార్. మాది జగ్గంపేట అండి. నా పేరు సాయి లక్ష్మి. మా వారు సోరియాసిస్ అని మొత్తం ఏళ్ళన్నీ కూడా దురదలు రావటం, బ్లడ్ రావటం, గోకేసుకునేవారు సార్. కాళ్ళ దగ్గర కూడా వచ్చినాయి సార్. వస్తే నేను వేరే వేరే కంపెనీలో ప్రోడక్ట్లు కూడా వాడాము. 10 సంవత్సరాల నుంచి ఉంది సార్. అలా రాత్రులు నిద్రపోయేటప్పుడు ఎలా గోకేసుకునేవారంటే పొద్దుటికంతా బ్లడ్ వచ్చేసి మంచం మీద కూడా దుప్పటికి మొత్తం బ్లడ్ అంటిపోయి ఉండేది సార్. అలాగా మేము ఏమనుకోకండి, మీ ఆయన పక్కనే ఉన్నారు కదా, వారు మాట్లాడరా? అదేండి, అయితే మాకు ఒక స్పాన్సర్, మాకు ఒక నాగరాజు గారి ద్వారాగా మాకు ఇది VR4 అనేది ఇచ్చారు సార్. ఎలా తగ్గింది ఏంటన్నది మా సార్ ద్వారాగా తెలుసుకోండి సార్, చెప్తారు సార్. మీరు మాట్లాడండి సార్. నమస్కారం అండి. మీ పేరయ్యా? నా పేరు తాతబ్బాయి అండి. సో మీరు ఏ ప్రాబ్లంతో వాడారు మేడం గారు చెప్తారు, కానీ మీ మాటల్లో చెప్తారు. ఏంటండి నా ప్రాబ్లం అంటే సమస్య దేనికి వాడారు సార్? నా ప్రాబ్లం 10 సంవత్సరాలు బట్టి సార్. మన ఈ సోరియాసిస్ మాపులు దురదలు వచ్చేసింది, ఎక్కువ గోకేశం అండి. వైజాగ్ డాక్టర్ గారు వెళ్ళానండి. వైజాగ్ డాక్టర్ గారు వాడండి, రాజమండ్రి డాక్టర్ గారు వాడాము, కాకినాడ వాడామండి. ఎవరి దగ్గర వాడినా చేతులు కనిపించకుండా పొడుగు చేతులు చొక్కాలు తొడుక్కోమని వారండి. అయ్యే మాపులు నిదట్లో కూడా గోకేసుకుని, పళ్ళతో గోకేసుకున్నామండి నిదట్లోని. తర్వాత ఈ వాల్టన్ మాకు పరిచయం అయ్యాక 5 వాడానండి. ఈ ఫుడ్ సప్లిమెంట్ ఫుడ్ వాడాక 3 నెలలు వాడానండి. 3 నెలలు వాడాక శుభ్రంగా క్లియర్ గా తగ్గిపోయాయండి. మొత్తం ఏమీ లేవండి. ఇంకా సంతృప్తిగా ఉన్నారు? సంతృప్తిగా ఉన్నాను, చాలా బాగుందండి ఇప్పుడైతే. థ్యాంక్ యూ. రోజుకి ఎన్ని వాడారు? 3 రోజులు అయితే పొద్దున్న ఒకటి సాయంకాలం ఒకటి వాడానండి. 4వ రోజు నుంచి పొద్దున్న 2 సాయంకాలం 2 వాడానండి. అలాగే 3 నెలలు వాడానండి. మొత్తం 3 నెలలు వాడాక శుభ్రం తగ్గిపోయింది, ఏమీ లేదండి. ఇంకా చూపించండి, ఎక్కడెక్కడ ఉంది చూపించగలరా? చూపించలేని ప్లేస్ ఇగండి చేతులు ఏమీ లేవండి. అదండి. ముందు గ్లౌజ్ వేసుకునే వాళ్ళ? బ్లౌజ్ తొడుక్కునేవాడు అప్పుడు. అది సార్ ఎవరన్నా చూసి కూడా బయట చూసి చేతులు ఏంటంటే నాకే ఏంటోలా అనిపించిందండి. ఏంటి చేతులు అలా ఉన్నాయి అంటే అది వేరేలా చూడండి, వేరే ఉంటదండి. అలా ఉండి వాళ్ళు అంటుంటే నాకు సిగ్గేసేదండి. సిగ్గేసి ముందే వేసేసుకోమనేదాన్ని అండి. వాళ్ళు ఎవరు చూడకుండానే ముందే చేతులకు బ్లౌజులు వేసుకోమని చెప్పేదాన్ని సార్. చాలా చిరాగ్గా ఉండేయండి. అలాంటిది చాలా మంచిగా అయిందండి. అసలు నేను అవుతుంది అనుకోలేదండి. 3 నెలలకి ఇలా అయిందంటే నేనే ఆశ్చర్యపోయాను, ఇంత ప్రోడక్ట్ లో ఇంత దమ్ముందా అని. చాలా మంచిగా అయింది సార్. ఇలాంటి ప్రోడక్ట్ వచ్చినందుకు వాల్టన్ VR4 కి చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీకు అందరికి థ్యాంక్ యూ సార్. సో వచ్చినందుకు, మాట్లాడినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు. సో మరి సునీత మేడం గారు ఇందాక వచ్చారు ఖమ్మం నుంచి. వారిని దయచేసి ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కోరుతాము. తెలుగులో వచ్చినట్టున్నది మేడం గారు మీరు, అందువల్ల నాకు సునీత గారు ప్లీజ్. సునీత మేడం గారు ఇందాక వచ్చారు, దయచేసి వారిని. మేడం సునీత గారు, రామ్ ప్రసాద్ గారు వారి కోహోస్ట్ ఇవ్వగలరా? సెకండ్. ఓకే, దొరికా. ఓకే, 1 సెకండ్ అండి. సునీత మేడం ఖమ్మం వారికి పోస్ట్ ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చండి. సార్ నమస్తే సార్. ఏ సమస్యతో మీరు వాడారమ్మా దీన్ని? సార్ నాకు తల నుంచి మెడ నుంచి గోడకు వచ్చే నరం ఆ ఎముకకి మెడకి మధ్యలో నలుగుతుందంట సార్. ఎన్నుముక్కకి గోడకి అంటే L5 L4 అని. అవును సార్.
అది మీ ఖమ్మంలో ఎంఆర్ఐ స్కానింగ్ లో తీస్తే తెలిసింది. కానీ నేను విపరీతంగా బాధపడ్డా సార్. అసలు ఇట్లా చెయ్యి అనేది కిందికి వాల్చలేదు. వాల్చలేదు, బాగా తీస్తుంది. ఇక ఓల్ని పడుకొని చెయ్యి తలాపు మీద పైన పెట్టుకుంటేనే రెస్ట్ ఉండేది. ఇక కిందికి వాల్చటం కానీ, నడవటం కానీ, కూర్చోటం కానీ ఏమీ చేయలేకపోయాను అసలు. ఒక 15 రోజులు చాలా సఫర్ అయ్యాను సార్. అయితే మామూలుగా డాక్టర్ గారే ఇచ్చారు మెడిసిన్. హలో చెప్పండి అమ్మా, వింటున్నాం. సార్, వినపడుతుందండి. డాక్టర్ గారు, కానీ 1% నొప్పి కూడా తగ్గలేదు సార్. ఎంబీబీఎస్ డాక్టరే నాకు మెడిసిన్ ఇచ్చింది, నరాల డాక్టరు. ప్రాబ్లం చెప్పాడు కానీ తను ఇచ్చిన మెడిసిన్ వల్ల 1 పాయింట్ కూడా నాకు పెయిన్ అనేది తగ్గలేదు. అట్లే చాలా బాధపడ్డాను నేను. తర్వాత కృష్ణ సారు ఇట్లా వాల్టెన్ వాడండి మేడం, బాగుంటది, మెడిసిన్ వాడి చూడండి అని సారు మెడిసిన్ ఇప్పించారు సార్. అది వాడిన వారం రోజులకి ఇప్పటికి నేను ఏ మెడిసిన్ వాడకుండా ఓన్లీ ఈ మెడిసిన్ మీదనే నాకు ప్రాబ్లం చాలా క్లియర్ అయింది సార్. ఇప్పుడు ఒక 15 రోజులు అవుతుంది సార్ ఈ మెడిసిన్ వాడబట్టి. పూర్తిగా క్లియర్ అయింది సార్ నాకైతే ప్రాబ్లం. అంటే ఒక 15 రోజులనే అసలు అది ఆ నొప్పి ఎలా ఉందంటే నేను అసలు పడుకోవటం తప్ప ఇంకా వేరొక కనీసం నా తల దువ్వి జడ కూడా వేసుకోలేదు సార్. అంత ప్రాబ్లాన్ని నేను ఫేస్ చేశాను. కానీ ఈ మెడిసిన్ నాకు అసలు 15 రోజుల్లో సార్ ఇచ్చినప్పుడు నేనే నమ్మలేదు సార్. అసలు ఈ మాత్రలకి నొప్పి తగ్గిద్దా అని అనుకున్నాను, అంటే లోపల అనుకున్నా, సార్తో అనలేదు. సరే చాలా బాధపడుతున్నగా వాడదాం అన్నట్టుగా వాడాను సార్. కానీ అసలు నేను నమ్మలేని రిజల్ట్ వచ్చింది. అదే డాక్టర్ గారు అన్నారు, ఇది ప్రాబ్లం అయితే అసలు క్లియర్ అవ్వదమ్మా, ఆపరేషన్ చెయ్యాలి, ఖచ్చితంగా 1,00,000 రూపాయల వరకు అవుతాయి, ఇది చాలా మేజర్ ప్రాబ్లం, నువ్వు కదలొద్దు, ఎటువంటి పని చెయ్యొద్దు, పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి అన్నారు. అంటే నాకు మనీ ప్రాబ్లం ఉండి గవర్నమెంట్ లోకి ఫిజియోథెరపీకి వెళ్ళాలి అని చెప్పారు. సరే ఇక మనీ మళ్ళీ ప్రైవేట్కి వెళ్తే మనీ అవుతాయి కదా. గవర్నమెంట్ కి ఒక 10 రోజుల దాకా కంటిన్యూగా తిరిగాను. ఫిజియోథెరపీ అని వాళ్ళు కరెంట్ లాగా ఒక మిషన్ పెట్టారు, దాని ద్వారా కూడా నాకు నొప్పి అనేది కొంచెం కూడా తగ్గలేదు సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్, కృష్ణ సార్కి, మీకు ఈ మెడిసిన్, ఈ బిజినెస్ నాకు పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. నేను చాలా ఇప్పుడు ఉన్నాను, 1 పాయింట్ పెయిన్ కూడా నాకు లేదు సార్. అసలు నా ఇంట్లో పని మొత్తం ఫ్రీగా, అంటే నేను నార్మల్ గా అంతకుముందు ఈ పెయిన్ రాకముందు ఎలా ఉన్నానో హెల్దీగా ఇప్పుడు అలా ఉన్నా సార్. మంచిదమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ ఇదండి L4 L5 సమస్య మీద వారు చెప్పింది. నెక్స్ట్ బాలకృష్ణారెడ్డి గారు, వారికి నేను పోస్ట్ ఇవ్వడం జరిగింది. కొంచెం వేగంగా ముగించాలి బాలకృష్ణారెడ్డి గారు. మీరు సార్ ఇక్కడ మనకి హర్షిత్ ఉన్నారు సార్. హర్షిత్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం తో ఆయనకి 2 నిమిషాలు వివరించి తర్వాత వారికి ఇవ్వండి. ఎస్ సార్. సో నా పేరు బాలకృష్ణారెడ్డి అండి. యాక్చువల్గా నాకు మా ఫ్రెండ్ పరిచయం చేశారనమాట ఈ BR4 గురించి. తర్వాత నాకు యాక్చువల్గా మా ఫాదర్కే డయాబెటిక్ ఉంది. సో డయాబెటిక్ ఉన్నప్పుడు, అంటే నేను యాక్చువల్గా మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉండేవాడిని. లాస్ట్ ఒక 17 ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను. సో ఆ టైంలో మా ఫ్రెండ్ చెప్పినప్పుడు మా ఫాదరే 10 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు అనమాట షుగర్తో. సో ఫస్ట్ మా ఫాదర్కి ఇవ్వడం జరిగింది. ఏజ్ వచ్చేసి 60 సంవత్సరాల ఏజ్ అన్నమాట. సో లాస్ట్ 4 ఇయర్స్ నుంచి, ఈ 10 సంవత్సరాల్లో లాస్ట్ 4 ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర 70 యూనిట్లు ఇన్సులిన్ వాడుతున్నారు అన్నమాట. పొద్దున 35 యూనిట్లు, సాయంత్రం 35 యూనిట్లు ఇన్సులిన్ వాడుతున్నారు. సో ఇది ఇచ్చినటువంటి, అంటే నేను డిసెంబర్లో ఇచ్చాను. డిసెంబర్ తర్వాత ఒక 3 నెలలకి టెస్ట్ చేయించుకున్నారు. టెస్ట్ చేయించుకున్న తర్వాత కంటిన్యూగా, అంటే పొద్దున 3, సాయంత్రం 3 VR4 వేసుకొని కంటిన్యూగా ఏ రోజు మిస్ అవ్వకుండా 3 నెలలు కరెక్ట్గా టెస్ట్ చేసుకున్నారు. డాక్టర్ అడ్వైజ్తో, డాక్టర్ కంప్లీట్గా అన్ని ఫుల్ బాడీ చెకప్ చేయించుకొని వెళ్తే ఆ రిపోర్ట్స్ అన్ని చూసి కూడా ఇప్పుడైతే ఇన్సులిన్ అవసరం లేదు, నార్మల్గా టాబ్లెట్ ఇస్తున్నాను, ఇది కొద్ది రోజులు చూద్దామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో నాకు మంచి రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో నేను స్టేటస్లో పెడుతూ నాకు తెలిసిన వాళ్ళకు కూడా హెల్ప్ అయింది కదా అని చెప్పేసి నేను స్టేటస్ పెట్టడం జరిగింది. ఆ టైంలో మా ఫ్రెండ్, ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో మా ఫ్రెండ్
మురళీకృష్ణ గారు వాళ్ళ అబ్బాయికి ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉండడం, సో వాళ్ళు అడిగి తీసుకోవడం, ఆయనకి మంచి రిజల్ట్ వచ్చింది అనమాట ఆ బాబుకి. సో ఇప్పుడు వాళ్ళు కూడా లైన్లో ఉన్నారు, సో వాళ్ళ మాటల్లో మీరు తెలుసుకోవచ్చు సార్. హర్షిత్ గారు అని ఉన్నారు. మీ దగ్గర ఉన్నారా? ఉన్నారు సార్. హర్షిత్. నేను వాళ్ళకి అన్మ్యూట్ చేయాలా హర్షిత్కి? ఎస్ సార్. హర్షిత్, ఎస్, ఐ గాట్ హర్షిత్. సో హర్షిత్ గారు మీకు కో-హోస్ట్ ఇచ్చానండి. యా, ఇది VR4 టాబ్లెట్ నేను ఒక 3-4 మంత్స్ నుంచి వాడుతున్నాను. నాకు ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉంది, అంటే ఇంటెస్టైన్ వెయిట్ ఒక 40 వచ్చినాను, 55 kgs నుండి. నేను అయితే చాలా చేసినాక మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడుతారా? కొంచెం మీ ఏంటంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. కమాన్, ఇప్పుడు మాట్లాడండి సార్ ప్లీజ్. సో నేను 10th క్లాస్ ఉన్నప్పుడు ఆటోఇమ్యూన్ డిజీజ్ ఉంది, ఇంటెస్టైన్స్ లో అల్సర్స్. సో దాని తర్వాత చాలా టెస్ట్లు, చాలా ఇంజెక్షన్స్, కాస్ట్లీ ఇంజెక్షన్స్, 1 lakh ఇంజెక్షన్స్ అట్లాంటివి కూడా వాడినాను. ఏమీ రిజల్ట్స్ ఏం చూపించాలి. అట్లనే లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ డిజీజ్. ఒక 3-4 మంత్స్ నుంచి VR4 టాబ్లెట్స్ వాడుతున్నాం. అంతా నా ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అయితే ఆ టెస్ట్లలో కూడా నార్మల్ గానే ఉంది నాకు. ఎక్కువ ఏమి ఇంజెక్షన్స్ వాడకుండా డాక్టర్ మళ్ళా నార్మల్ టాబ్లెట్స్, రెగ్యులర్ టాబ్లెట్స్ వాడమని చెప్పాడు. అట్లానే డైలీ VR4 టాబ్లెట్స్ 6 తీసుకుంటున్నాను నేను. మార్నింగ్ 3, నైట్ 3. సో నా హెల్త్ క్లియర్ ఉంది. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఒక 15 lakhs 20 lakhs వరకు ఖర్చు పెట్టుంటాం హాస్పిటల్స్. సో ఇప్పుడు 1,20,000 ఇంజెక్షన్లు వేసినా కూడా మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదు. ఇంకా రివర్స్ నాకే డ్యామేజ్ అయింది ఆ ఇంజెక్షన్స్ వాడడం వల్ల, హెల్త్ ప్రాబ్లం వల్ల. ఏం క్యూర్ చూపించలేదు అన్న, అంత కాస్ట్లీ ఇంజెక్షన్స్ వాడినా కానీ. ఏం చదువుతున్నారు సార్? ఇప్పుడు నేను BBA చేస్తున్నాను, డిగ్రీ 2nd year. సో మీరు సంతృప్తిగా ఉన్నారండి దీంతో? చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా లైఫ్ లాంగ్, అంటే ఇంకా ముందు కూడా వాడాలనుకుంటున్నాను టాబ్లెట్స్. వెరీ గుడ్ సార్. సో మరొకసారి ఫస్ట్ బ్రేక్ అయింది, మీకు వచ్చిన సమస్యను మరొకసారి చెప్పగలరా సార్? ఇది ఆటో ఇమ్యూన్ డిజీజ్, అంటే పేగులలో అల్సర్స్ ఉన్నాయి నాకు. వాటి వల్ల బ్లడ్ మోషన్స్, వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ డిజీజ్. డాక్టర్ చెప్పారా లైఫ్ లాంగ్ ఉంటుందని? లైఫ్ లాంగ్ ఉంటుందని డాక్టర్ చెప్పారు. బై ఛాన్స్ ఎనీ ఫ్యూచర్ మెడికేషన్ రావచ్చు, ఆర్ ఎన్ని మిరాకిల్ జరుగుతాయి, కానీ అప్పుడు ఈ డిజీజ్ వెళ్ళదు. చాలా సంతోషం సార్. లోకలు మీకు మంచిగా రికవర్ అయినందుకు కృష్ణారెడ్డి గారు అద్భుతమైనటువంటి టెస్టిమనీ తీసుకొచ్చారు. హర్షిత్ గారు, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మళ్ళీ ఈ ప్రాబ్లం ఇప్పుడైతే ఎటువంటి సమస్య లేదు కదండి? ఇప్పుడైతే ఏం లేదు, మంచిగానే ఉన్నాను, స్టేబుల్ గా ఉన్నాను. ఎలాంటి ఇంజెక్షన్స్ కూడా తీసుకోవట్లేదు ఇప్పుడు? ఇంజెక్షన్స్ ఏం తీసుకోవట్లేదు. గుడ్. మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు? ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉన్నాయి. అప్పుడు చాలా వీక్ ఉంటుండే, ఇప్పుడు మంచిగా ఉన్నాను. బ్లడ్ మోషన్స్ అవేమి ఇప్పుడు రావట్లేదు కదా? ఇప్పుడు ఏం రావట్లేదు. చాలా 3-4 months ముందు ఉంటుండే, ఇప్పుడు అంతా ఆగిపోయింది. గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ యువర్ టెస్టిమనీ. థ్యాంక్ యూ. సో ఇదండి, ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిన మన యువకుడు, ఇప్పుడే BBA చదువుకుంటున్నటువంటి వ్యక్తి. వారు చూసాం, లక్షల రూపాయలు ఇంజెక్షన్స్ వేసినా కానీ లైఫ్ లాంగ్ పాపం ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు కోలుకోవడం జరిగింది. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన శరీరం మీద, మన బాడీలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థే దాడి చేస్తే వచ్చేటప్పుడు.
అటువంటి దాన్ని కూడా ఈరోజు చేసాం. ఇట్లాంటి బోల్డ్ అన్ని టెస్టిమోనీస్ ఉన్నాయి. ఇప్పుడైతే పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి మన సహోదరుడు జానకిరామ్ గారు, మరి వారికి రామ్ ప్రసాద్ గారు, మన హెల్త్ కోచ్ రామ్ ప్రసాద్ గారు ఇవ్వడం జరిగింది. మరి వారిని నేను కోహోస్ట్ ఇచ్చాను. జానకిరాములు గారు మీ అన్మ్యూట్ చేసుకోవచ్చండి. ఈ మైక్ ని అన్మ్యూట్ చేసుకుంటే మీరు మాట్లాడచ్చు జానకిరాములు గారు. సార్ నమస్కారం సార్. ఎక్కడి నుంచి జానకిరాములు గారు మీరు మాట్లాడేది? సార్ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే, ఏంటి మీ సమస్య? సార్ నాకు 5 years లో 2020లో మ్యారేజ్ అయింది సార్. అయితే 5 years వరకు మాకు పిల్లలు కాలేదు. పిల్లలు కాలేనందుకు మాకు అది పెద్ద ఒక సమస్య ఉండే. అప్పుడు 2 సంవత్సరాలు అంటే 20లో మాకు మ్యారేజ్ అయింది. 21 వరకు మేము ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళలేదు. 21 నుంచి రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం సార్ మేము. అయితే లాస్ట్ ఇయర్ అంటే 2024 డిసెంబర్లో, అంటే అప్పటి వరకు మేము హాస్పిటల్కి వెళ్తానే ఉన్నాము. అయినా మాకు ఎలాంటి రిజల్ట్ రాలేదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నా. మన వోల్టెన్ తర్వాత మన రామ్ ప్రసాద్ సార్ నుంచి మాకు పరిచయం అయింది సార్ ఇది వోల్టెన్ 4 అనేది. తర్వాత మాకు అంటే మామూలుగా మీకు ఏ సమస్య ఉండింది? మీ వైఫ్ కి ఏమైనా పీసీఓడి సమస్య ఉండిందా? మీకు ఏమైనా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందా? ఏ సమస్యను ఐడెంటిఫై చేశారు? థైరాయిడ్ ఉంది ప్లస్ పీసీఓడి ఉంది సార్. 2 ఉన్నాయి ప్రాబ్లము. మేడం అయితే ఆ విధంగా ఆ ప్రాబ్లం ఉండడం వల్ల రెగ్యులర్ గా టాబ్లెట్లు వాడుతున్నాము. అయినా కూడా రిజల్ట్ ఏం రాలేదు సార్, హాస్పిటల్ నుంచి రాలేదు. బట్ మన వోల్టెన్ 4 పరిచయం అయిన తర్వాత వితిన్ 1 month వరకు రెగ్యులర్ గా వాడిన తర్వాత వెంటనే కన్సీవ్ అయింది సార్. మాకు ఒక వరం లాగా వచ్చింది ఇది మన వోల్టెన్ ద్వారా. ఒకసారి సో వీడియో దాని ద్వారా ఇప్పుడు చూస్తారు కదా బ్రదర్ మిమ్మల్ని. ఓకే సార్. సో కన్సీవ్ అయింది. ఇప్పుడు ఏంటి, బాబా పాప మీకు? బేబీ పుట్టింది సార్. వెరీ గుడ్. బేబీ సార్ 1 month సార్. పాప కూడా మంచిగా నిన్ననే అంటే మామూలుగా వెయిట్ చూసాము, 5 kgs ఉంది పాప కూడా. పుట్టినప్పుడు 3.5 kgs ఉన్నది బేబీ కూడా. మంచి ఆరోగ్యంగా కూడా ఉంది సార్. ఇప్పటి వరకు అయింది, ఎలాంటి డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళలేదు బేబీని కూడా. సో హెల్దీగా ఉంది. హెల్దీగా ఉంది సార్. బేబీ కూడా మంచి హెల్దీగా ఉంది. మీ సతీమణి ఉన్నారా పక్కనే ఉన్నా? లేదు సార్, నా భార్య అక్కడ వాళ్ళ ఊరి దగ్గర ఉన్నది, నేను ఇక్కడ వచ్చాను సార్. సో ఎన్ని నెలలు వాడారన్నారు మీరు? సార్ రెగ్యులర్ గా అంటే మేము 1.5 month వాడినాం సార్. తర్వాత కన్సీవ్ అయిన తర్వాత నేను బ్రేక్ చేయించిన సార్ నా భార్య. ఎన్ని క్యాప్సూల్స్ మీరు కూడా వాడారా? మేడం ఒకటే వాడారా? అంటే మామూలుగా హాస్పిటల్లో టెస్ట్ చేసినప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు, కానీ అయినా నేను వాడినాను సార్. అంటే మామూలుగా హెల్తీగా ఉంటది కదా, ఇది ఫుడ్డే కదా అని చెప్పేసి నేను కూడా వాడినాం. ఇద్దరం వాడినాం సార్ మేము. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీరు సంతృప్తిగా ఉన్నారా? చాలా సార్. ఇంతకుముందు మీరు కర్నూలుకి వచ్చినప్పుడు కూడా అక్కడ కలిసాం సార్. తెలుసండి, అందరికి తెలియాలని అడుగుతున్నాను. అవునవును, సన్మానం అదే వీరారెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి రామ్ ప్రసాద్ గారు. మీకు రామ్ ప్రసాద్ గారు ఎట్లా పరిచయం సార్? అంటే మేము అంటే అందరం కలిసి ఇక్కడ అంటే కొలిగ్గా పని చేస్తుంటాం సార్ మేము అందరం కలిసి. అట్లా ఆ విధంగా మాకు రెగ్యులర్ గా మేము ఒకే ఆఫీస్ లో పని చేస్తుంటాం సార్ మేము, సార్ అంతా మేము. థ్యాంక్ యూ సార్. వచ్చినందుకు చాలా సంతోషం. సో ముఖ్యంగా మిత్రులు ఏ విధంగా అయితే జానకిరాములు గారు కూడా పండంటి బిడ్డకు జన్మనిచ్చినారు. సో అదే విధంగా 20 జంటలకి, పిల్లలు లేనటువంటి జంటలకి ఈరోజు పిల్లలు కలగడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలాంటి IVF లేకుండా, లక్షల ఖర్చులు లేకుండా న్యాచురల్ గా పీసీఓడి సమస్య కానీ, అదేవిధంగా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి ఆరోగ్యాన్ని తీసుకొని పిల్లలు కలగడానికి ఆస్కారం జరిగింది. మరి ఈరోజు లైవ్ లో మీరు జానకిరాములు గారి టెస్టిమోనీ చూశారు. మరిన్ని వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాటిని మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఆహ్వానించారో వారి ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియోలు కూడా ఇస్తాం. రైట్, నెక్స్ట్ మనకి విశాఖపట్నం నుంచి 2 టెస్టిమోనీస్ పెండింగ్ పడ్డాయి.
బాలకృష్ణారెడ్డి అయిపోయింది. సత్యవతి గారు ఒకరు వస్తే మనకు అయిపోతుంది. నెక్స్ట్ లిస్ట్ లో జానకి రాముడు అయింది, వంకా సురేష్, రాఘవార్ గారు కడప నుంచి డస్ట్ అలర్జీ నుంచి ఉంటుంది. ఉన్నారా సార్? హరి సార్ ఎవరు? హరి గారు కేవలం టెస్ట్ మనీ వాళ్ళని మనం మాట్లాడిస్తున్నాం సార్. కనుక ఏపీడి సార్ ఎవరు? హరి నేనే సార్. కొంచెం ఇక్కడ పవర్ లేదు, నేను కొంచెం మాట్లాడుతున్నా. అంటే యాక్చువల్లీ మొన్న మీరు మా సురేష్ అని మా కొంచెం రిలేటివ్ సార్, అతన్ని కలిశారంట, మీరు చెప్పారు. అయితే మా పాపకి ఏమండి, కొంచెం నేను డౌట్ సెషన్ కోసం కాదు సార్, దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు ఏదైనా ఉంటే నాతో మళ్ళీ మాట్లాడచ్చు కదా. ఈరోజు నేను టెస్టిమోనీస్ 20 టెస్టిమోనీస్ చెప్పించాలి, నాకు అంత సమయం లేదు సోదరా, ఏమనుకోకు. నేను ఫోన్లో మీతో మాట్లాడు. కనుక కేపీడి గారు మీరు టెస్టిమోనీ చెప్పడానికి వచ్చారా? రైట్. శర్మ గారు ఎక్కడ? సత్యవతి గారు, సత్యవతి మేడం గారు లేదు. నెక్స్ట్ టెస్టిమోనీ కర్రా యాదవ్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారండి. కర్రా యాదవ్ రెడ్డి గారు, క్యాన్సర్ మీద కర్రా యాదవ్ రెడ్డి గారు. యాదవ్ రెడ్డి సార్ ఉన్నారు. ఓకే, ఎవరున్నారో ఐడెంటిఫై చేయండి సార్. నేను కో హోస్ట్ ఇచ్చాను యాదవ్ రెడ్డి గారికి సార్. యాదవ్ రెడ్డి గారు కో హోస్ట్ ఇవ్వడం జరిగింది సార్ తమరికి. యాదవ్ రెడ్డి గారు సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను వరంగల్ కాజీపేట నుండి మాట్లాడుతున్నాను సార్. ఏ సమస్యతో మీరు ఈ VR4 ని వాడారు, దాని గురించి చెప్పండి సార్ ప్లీజ్. యాక్చువల్గా మా మిస్సెస్ కు బ్రెస్ట్ క్యాన్సర్ నుండి చాలా ప్రాబ్లమ్స్ ఉండేటి. దాంతోపాటు మల్టిపుల్ ప్రాబ్లం డయాబెటీస్ కూడా ఉండే. అది జస్ట్ ఒక 2 months లోనే వెరీ గుడ్ రిజల్ట్ రావడం జరిగింది. చాలా యాక్టివ్గా కూడా VR4 వాడడం వల్ల వెరీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ గా. నేను కూడా నాకు స్పైన్ ఆపరేషన్ అయి ఉండే మెడ దగ్గర, ఇద్దరం వాడాము, గుడ్ రిజల్ట్ వచ్చింది. మా చిన్నమ్మ 85 years ఉంటుంది, మా చిన్నాన్న వల్ల మిస్సెస్. నేను ఇది చూసి ఆమెకి వెళ్ళి, ఆమె లాస్ట్ స్టేజ్లో ఉండి కీమోథెరపీ పెడితే మొత్తం వెంట్రుకలను ఊసిపోయి అత్యంత బాధాకరమైనటువంటి వేదన భరించలేకపోయాము. ఈమెకు ఆపరేషన్ చేస్తే పెద్ద ఆమె తట్టుకోలేదని పంపించినప్పుడు ఎందుకైనా మంచిదని VR4 ఇవ్వడం జరిగింది. ఒక 15-20 days తర్వాత నేను వెళ్తే ఎంతో ముఖంలో ఆనందంతో లేచి నడిచి వచ్చి నన్ను కవిగలించుకున్న తీరు, మా చిన్నమ్మ కళ్ళల్లో ఆనందం నేను మాటల్లో చెప్పలేను. అయితే నిన్న మీరు చెప్పిన జూమ్లో విన్నప్పుడు వారికి డోస్ పెంచడం వల్ల ఇంకా తొందరగా రికవరీ అవుతుంది అనేది మీరు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది అప్లై చేసి 2-3 సార్లు కీమోథెరపీకే చాలా బాధాకరమైనటువంటి వేదన నేను ప్రత్యక్షంగా చూశాను. దాని తర్వాత ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల బిడ్డ ఏమన్నా అవుతుంది. మా చిన్న అడిగిన ప్రశ్న నాకు చాలా, ఆ స్టేజ్లో 90 ఏళ్లకు దగ్గర ఉన్నామే, ఇదేమన్నా అయితే నేను చచ్చిపోతున్నా బిడ్డ అంటే, నీకు కరెంటు పెట్టి వెంట్రుకలను ఊసిపోయే దశ ఉన్నప్పుడు ఏం కానప్పుడు ఇది అల్లం అమ్మ ఏం కాదు, ఎన్ని మింగినా ఏం కాదు అన్నప్పుడు నువ్వేం చెప్తే అది మింగుతాను బిడ్డ, నాకైతే ఇప్పుడు నిమ్మలంగా చాలా హాయిగా ఉందని చెప్పినప్పుడు ఇంట్లో మొట్టమొదటిగా మా మిస్సెస్కు బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యి 16 years అవుతుంది. ఈరోజు మీ అందరి ముందు నేను రైల్వేలో ఒక స్క్వాడ్ ఇన్స్పెక్టర్గా టికెట్ కలెక్టర్ చేసి రిటైర్ అయ్యాను. నేను 67 సంవత్సరాల వయసులో మా భార్య ముఖంలో, మా కుటుంబంలో ఆమె మొత్తం మందులే వాడడం బంద్ చేశారు. నేను చెప్పినా కూడా డాక్టర్లు కూడా మందులు అవసరం లేకుండానే ఈ VR4 పుణ్యం అని చాలా అద్భుతమైనటువంటి మలేసియా నుంచి తెప్పించినటువంటి, అందరికి ప్రమోట్ చేస్తున్నటువంటి మరి జేసిరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, నేను ఆ రోజే చెప్పాను అందరికీ ఇవాళ
కొంత నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ జూమ్లో ట్రిపుల్ సెంచరీ దాటింది సార్. 350 మంది ఇప్పుడు ఉన్నారు. 350 మంది ఉన్నారు సో సార్. ఇప్పుడు ఇది ఎవరికైనా చెప్పొచ్చా అండి? 100% ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, మీకు చెప్తున్నాను సార్. ట్రాన్స్పరెన్సీ ఉంది, బాగుపడతారు. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రేపు మాఫియా అవుతున్న క్రమంలో అందరినీ ఆరోగ్యాన్ని పంచడానికి VR4 అనేది ఒక అమృత సంజీవన్ లాగా వచ్చింది. ఈ జూమ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, బాధల నుండి రక్షించండి, ఆర్థిక పరంగా కూడా రక్షించండి. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది దానికి చిరునామా వాల్టన్ ఫ్యామిలీ VR4. నేను విశ్వసిస్తున్నాను, మీరు అందరు కూడా వాడండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సమయం లేదు, సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు షేర్ చేసుకున్నందుకు. నెక్స్ట్ ఆర్ లక్ష్మీదేవి గారు. మా ఆర్ లక్ష్మీదేవి గారు మీకు పోస్ట్ ఇచ్చారు తల్లి. అవును సార్. ఏ సమస్యతో వాడారు, అక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేము కర్నూలు సార్, నేను ఉండేది కర్నూలు. మా నాన్నగారికి వాడిచ్చాను సార్. మా నాన్నగారిది డోన్ సార్. హలో సార్. సార్ వినపడుతుందా సార్? చెప్పండి. వినపడుతుంది మేడం, చెప్పండి. మ్యూట్ చేయండి, రెడ్డి గారు మీరు మ్యూట్ చేయండి. రైట్, చెప్పండి అమ్మా. అదే సార్, మా నాన్నగారికి హార్ట్ పేషెంట్ సార్. మా నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఆయన నోటి నుంచి ఆయనే చెప్తారు చూడండి సార్. మేము సౌజన్య మేడం నుంచి తీసుకున్నాం సార్ ఇవి. సార్ ఇవ్వండి సార్. నమస్తే సార్. ఏ సమస్యతో మీరు ఈ VR4 వాడారు? నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం బాగున్నది సార్. నాకు స్టంట్ వేపించాను, హార్ట్ స్టంట్ వేపించాను, యాంజియోగ్రామ్ చేపించి. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు కాలు మొఖాలు వాయడము, మొఖాలు దద్దరియడము అని మళ్ళీ డాక్టర్ గారి దగ్గర పోయినాం సార్. డాక్టర్ దగ్గర పోయితే వాళ్ళు బైపాస్ సర్జరీ చేయాలి సార్ మీకు అని అన్నారు. అప్పుడు మా కూతురు ఏమైంది, మా కూతురు అప్పుడు అక్కడ ప్రెజెంట్ లో ఉందన్నమాట. నాన్న బైపాస్ సర్జరీ అంటే నీకు చాలా ఇబ్బంది అవుతుంది, లేదు నేను పలానా మందులు వాడదాము, ఆ మందులు నేను ఇస్తాను, నువ్వు ఖచ్చితంగా వాడాలైనా, నీ మీద నమ్మకం ఉంది అని నా మీద నమ్మకం పెట్టింది. ఆమె మీద నాకు నమ్మకం అనమాట. అంటే నా కూతురు కదా సార్, సొంత కూతురు కదా, వేరేది ఏమి ఇస్తుంది. సరే అమ్మా నువ్వు ఏమి ఇచ్చినా కూడా నేను మింగేస్తా అని చెప్పడంలో VR4 అనేది ఒక డబ్బే ఇచ్చింది సార్. ఫస్ట్ నానా ఇది వాడు, ఒక అక్క ఆమె సౌజన్య మేడం అక్క ఇచ్చింది సార్. ఆమె ఇచ్చిన వల్ల నేను వాడితే వారం రోజులకి నాకు ఫస్ట్ ఒకటి వాడమన్నారు. ఫస్ట్ ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. 3 రోజులు వాడిన తర్వాత మళ్ళీ 2 ఇచ్చినారు సార్. నాకు 2 ఇవ్వడం వల్ల మళ్ళీ 3వ రోజుకి మళ్ళీ 3 రోజులు వాడినాను కదా, మళ్ళీ 3వ రోజుకి 3 ఇచ్చినారు. ఆ 3 ఇచ్చినప్పుడు హెల్త్ నాకు నిలకడలేకపోయింది. ఇంకా అంటే నొప్పి రావడము, భయంకరంగా కడుపు నొప్పడము, కసిపిసి కావడము అంతే. అంటే మళ్ళీ ఆమెను అడిగితే నా కూతుర్ని, నాన్న నువ్వు క్యాప్సుల్ తగ్గి ఇంకొక పాయింట్ తర్వాత కానీ మళ్ళీ నీకు చెప్తారు, మేడంని అడిగి, సార్ని అడిగి, పెద్ద సార్ని కూడా అడిగి చెప్తాను అని. అప్పుడు ఏమైంది సార్, ఆ 3 వేసుకున్నప్పుడు వాంతికి వచ్చింది సార్. ఆ వాంతికి రావడం వల్ల 6 రోజుల నుండి నాకు ఎంత బాడీ ఫ్రీగా ఉందంటే అంత బాడీ ఫ్రీగా ఉంది సార్. అప్పటికి ఏమైంది, నేను నెలకి 11 కిలోలు తగ్గినా సార్ దీనివల్ల. అంటే నాకు కొన్ని వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ మందులు ఇవి 2 కలిపినాను. కలపడం వల్ల మా కూతురుగా ఆరోగ్యం వచ్చిందంట. ఆరోగ్యం బ్రహ్మాండంగా వచ్చింది సార్. ఇప్పుడు నాకు ఆరోగ్యం మాత్రం బాగా హెల్త్ పరంగా కూడా నాకు, ఎందుకంటే కొద్దిగా ఈ VR4 వల్ల నాకు ఎంత హెల్త్ బాగుందంటే అంత బాగుంది సార్. అది దేవుడు నా కూతుర్ని దేవుని రూపకంగానే పంపించావు మీరు సార్. వాస్తవంగా అంటే నన్ను ఇక లాస్ట్ స్టేజ్ అనుకున్నారు సార్. వాస్తవంగా అంటే ముఖము కాళ్ళు వాపుల వల్ల
అసలు నడవలేను, ఆయాసం. చేతులన్నీ వాపులు వచ్చేసాయా? మొత్తం సార్. ఫస్ట్ లో ఆ టాబ్లెట్ వాడడం వల్ల ఒక వారం రోజుల్లో ఆ వాంతికి ఎప్పుడైతే వచ్చిందో మూడు వేసుకున్నప్పుడు టాబ్లెట్, ఇంకా మరుసటి రోజు నుండి బాగా ఫ్రీగా అయ్యింది సార్. ఎవరికైనా చెప్పచ్చా? ప్రిఫర్ చేయొచ్చా అంటున్నాడు. చెప్పండి సార్. ఎవరికైనా చెప్పొచ్చా దీని ఎవరికైనా గురించి? చెప్పొచ్చా మేము? చెప్పచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. 100% చెప్పండి సార్. ఒకవేళ నా గురించి కూడా 100% చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే మీ సంస్థ మీ సంస్థని బతికిచ్చింది అనిపిస్తుంది నాకైతే. లేదు సార్, నాన్న చాలా లాస్ట్ స్టేజ్ లో ఉండేవాడు. ఆయనకి కాళ్ళు చేతులు అన్ని వాపులు వచ్చేసాయి. బైపాస్ సర్జరీ చేయమన్నారు నాన్నగారికి. ఇంకా మాము సైన్ చేసేస్తే చేస్తామన్నారు. వాళ్ళైతే డబ్బు అరేంజ్ చేసుకోండి చేస్తామన్నారు. కానీ మేము 10 days ఉన్నాక వచ్చేస్తాము అని చెప్పాము. మాకు సౌజన్య మేడం కనెక్ట్ అయింది. చెప్పండి. అంటే భయం లేదా? ఎందుకు వెంటనే వచ్చేసారు? చేయమనే ఉండాలి కదా. అంటే చేయమని అంటే మా నాన్న చేయమనే అంత అవసరం లేదు సార్ మా నాన్నకి. కానీ ఆయన ఇష్యూస్ ఏవి చూసుకోకుండా వాళ్ళు ఊరికే ఇంకా ఆమె ఆయాసం ఉంది సార్. అది ఎంజియోగ్రామ్ చేసినాక మాకు ఆమె మీద హోప్స్ పోయినాయి సార్. డాక్టర్ మీద హోప్స్ పోయినాయి. ఆయన చాలా సఫర్ అయిపోయినాడు బాగా. ఎంజియోగ్రామ్ చేసినాక సఫర్ అయిపోయి మేము చాలా ఏడుపు వచ్చి ఏడ్చాం సార్. ఇంకా మా నాన్న లాస్ట్ స్టేజ్, మీరు సైన్ చేయాలి కంపల్సరీ, ఏమయ్యేది తెలియదు మీ నాన్నగారికి అన్నారు. 125 kgs ఉన్నాడు ఈయన. ఆయనకి ఎంజియోగ్రామ్ చేసినప్పుడే అలా అయినాడు. మేము బైపాస్ సర్జరీ చేసినప్పుడు ఎలా అవుతాడు అని భయపడినాము. భయపడి 10 days ఉన్నాక వస్తాం మేడం, డబ్బు అరేంజ్ చేసుకొని వస్తామని ఇంటికి తీసుకొచ్చాం సార్. ఇంటికి తీసుకొచ్చాక మాకు సౌజన్య మేడం కర్నూలులో కలిశారు సార్. నేను కర్నూలులో ఉంటాను, నాన్నగారు వచ్చేసి డోన్లో ఉంటారు. లేదమ్మా ఇలా వాడండి, మీ నాన్నగారికి బాగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, నేనున్నానమ్మా నీకు అని చెప్పారు. అంటే ఫస్ట్ అయితే నమ్మలేదు సార్. నేను కూడా ఒక 2 డబ్బాస్ వాడాము. వాడాక నాన్నగారు వాపులు తగ్గాయి. అమ్మ నాకు బాగుంది, వాంతింగ్ అయినాక చాలా బాగుందమ్మా, ఇది వాడదాము అన్నాడు. మేము ఇప్పుడు 2 సెట్లు వాడే లోపల నాన్నకి అన్ని క్యూర్ అయినాయి సార్. పర్ఫెక్ట్. అసలు హార్ట్ పేషెంట్ కి. కర్నూలులో ఉన్నారా, డోన్ లో ఉన్నారా? నేను ఇప్పుడు డోన్ కి వచ్చాను సార్, నాన్నగారి కాటికి వచ్చాను. మనిషికి కూడా మళ్ళీ ఇప్పుడు సార్ అలసట గాని ఏదైనా వీక్ గాని అవన్నీ మనిషికి లేవు, బాగా పర్ఫెక్ట్ ఉన్నాం సార్. నేను 10 మందికి కంపల్సరీ చెప్తాను సార్ అని అంటున్నాడు సార్ నాన్నగారు. అందరు మా కుటుంబం కూడా చాలా వరకు అసలు ఇట్లయినావా, నువ్వు ఇంత తగ్గినావా, ఇంత బాగున్నావా అని అడుగుతున్నారు సార్. అసలుకి చాలా మాకి కూడా ఆయాసం సార్. మా నాన్నగారిని బతికిచ్చింది మీ VR4 సార్, సౌజన్య మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఎప్పుడు ఆమెకి రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం లేదు ఇప్పటికే, ఇంకా కొంతమంది ఉన్నారు. మళ్ళొకసారి మిమ్మల్ని కలిసి నేను కర్నూలు మీ డోన్ కి వచ్చినప్పుడు కలుస్తానండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్. అందరికి చెప్పండి, నలుగురికి షేర్ చేయండి. మిమ్మల్ని ఆహ్వానిస్తాం డోన్ కి. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేనే డోన్ లో ఇప్పుడు ఈ ఫిబ్రవరి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతతో అయింది. ఇక మెయిన్ గా ఏం మిగిలాయో చూస్తాను. ఏం లేదు కాబట్టి రఘుపతి రెడ్డి గారు, కన్ను షుగర్ వల్ల కన్ను పోగొట్టుకున్న రఘుపతి రెడ్డి గారు ఉన్నారా లైన్ లో? ఇంపార్టెంట్ చెప్పు. రఘుపతి రెడ్డి. ఎస్, రఘుపతి రెడ్డి గారు మీకు నేను ఇచ్చాను. దయచేసి రఘుపతి రెడ్డి గారు ఒక్కసారి ఉంటే, నేను కోహోస్ట్ ఇచ్చాను సార్, మీరు మైక్ అన్మ్యూట్ చేసుకుని దయచేసి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రఘుపతి రెడ్డి గారు ఏంటంటే షుగర్ వల్ల కన్ను పోగొట్టుకున్నాను. నిన్ననే నేను హైదరాబాద్ లో వాడిని చూశాను. రఘుపతి రెడ్డి గారు సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ, మీరు మైక్ ఇది అన్మ్యూట్ చేయండి. ఈలోపు నేను రఘుపతి రెడ్డి గారిని తీసుకుంటాను. సార్ నమస్తే సార్, మాది వరంగల్ సార్. ఓకే, చెప్పండి రఘుపతి రెడ్డి గారు. సార్ నాకు దాదాపు అంటే VR4 యాదవ్ గారు తీసుకోండి. VR4లకు నాకు షుగర్ తోటి దాదాపు కన్ను మొత్తం పోయింది సార్. ఇది
రెటీనా ఫెయిల్ అయింది, కార్నియా ఫెయిల్ అయింది సార్. షుగర్ తోటి, షుగర్ తోటి రెటీనా కార్నియా రెండు ఫెయిల్ అయ్యి కన్ను మొత్తం కనబడి కూడా పోయింది సార్. అది ఈ వీడియో ఆన్ చేయొచ్చు కదా రెడ్డి గారు, ఒక్కసారి నేను వీడియో ఆన్ చేయమని పెట్టాను. ఓకే చేస్తా సార్. వీడియో ఆన్ చేయండి. ఓకే, మీకు తెలియకపోతే పర్వాలేదు, ఎందుకంటే మీ కన్ను కూడా చూపించాలనేది నా ఉద్దేశం. సార్ ఆన్ చేస్తా సార్. రైట్, వెరీ సంతోషం అండి. సార్ రైట్ సైడ్ సార్, రైట్ సైడ్ కన్ను సార్ నాది. నాకు దాదాపు 10 years సార్ షుగర్ వచ్చి. సార్ కనబడుతుంది అందరికి. ఓకే చెప్పండి సార్. సార్ నాకు 10 years సార్ షుగర్ వచ్చి. షుగర్ తోటి దాదాపు కన్ను ఎఫెక్ట్ పడి కన్నే ఖరాబ్ అయిపోయింది సార్. ఇది మనము ఈ కన్ను ఆపరేషన్ దాదాపు 3 సార్లు చేయించుకున్నాం సార్ హైదరాబాద్. అయినా సెట్ కాలేదు సార్. దాదాపు దాని గురించి ఒక 10 లక్షల దాకా ఖర్చు పెట్టాను, అయినా రాలే. ఈ VR4 అనేది యాదవరెడ్డి గారు నాకు చెప్పారు సార్ ఒక 1 month కింద. మా అక్కయ్యకు డయాబెటీస్, ఇంకా వేరే మా అక్కకు అది వేరే ప్రాబ్లమ్స్ ఉండే. మా అక్కయ్య వాడి తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. దాంతో నేను స్టార్ట్ చేసాను సార్. స్టార్ట్ చేసిన కంచెలు కొంచెం నాకు అంత ముందు లైట్ ఫోకస్ పడకపోయేది, సూర్యకిరణాలు పడకపోయేది, బయటికి వెళ్తే వాటర్ గారేది కంట్లే నుండి. ఇది వాడిన కంచెలు కొంచెం అన్ని సెట్ అయినాయి సార్ నాకు. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. షుగర్ కంట్రోల్ ఉంది. అంత ముందు తినక ముందు 180 ఇప్పుడు కనబడుతుందా? ఇంతకు ముందు మీకు కన్ను కనపడలేదు అన్నారు కదా. ఇప్పుడు కొంచెం క్యూర్ అవుతుంది సార్. ఇప్పుడు 1 month, మనం 1 month కదా సార్ ఇప్పుడు వాడబట్టి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది సార్ ఇప్పుడు. ఓకే, ఇంప్రూవ్ అయిందని మీకు ఎట్లా తెలుస్తుంది? నాకు కనపడేది కదా. నాకు ఇప్పుడు నేను అంత ముందు వెహికల్ నడపలేదు సార్. ఇప్పుడు వెహికల్ నడుపుకుంటున్నా. అంత ముందు దాదాపు ఒక 1.5 year అసలు నాకు వెహికల్ తీయాలి అసలుకే. ఇప్పుడు డైరెక్ట్ వెహికల్ నాకు నేను సార్. మీ వయసు ఎంత సార్? నా వయసు 48 సార్. నాకు 39. ఇప్పుడు ఓన్ డ్రైవింగ్ చేసుకుంటున్నా సార్ నేను ఇప్పుడు. షుగర్ కంట్రోల్ లోకి వచ్చిందా ఇప్పుడు? షుగర్ కంట్రోల్ సార్ ఇప్పుడు. VR4 ద్వారా కంట్రోల్కి వచ్చింది సార్, లేకపోతే రాకపోవు. ఓకే, అంతకుముందు ఎంత ఉండేది షుగర్? 180 తినక ముందు సార్. తిన్నాక 250, 280, 290, 300 దాకా పోయేది సార్. సరే, సో రేపు వారం మిమ్మల్ని మొదట్లో పెడతాను. చాలా మంది 100 మంది చూడలేదు. మీ టెస్టిమోనీ 10 మందికి చూపిస్తే. నిన్న మేము హైదరాబాద్ నుంచి రిటర్న్ వస్తుంటే మా యాదవరెడ్డి వాళ్ళ కజిన్ బ్రదర్ సార్, ఆయన పేరు రఘుపతి రెడ్డి, కే రఘుపతి రెడ్డి. ఆయన కూడా షుగర్ తోటి ఆయన కన్ను కూడా ప్రాబ్లం వచ్చిందని నిన్న ఫోన్ చేశారు సార్. అంటే షుగర్ తోటి మనకు ఎఫెక్ట్ కళ్ళకు ఫస్ట్ పడుతుంది సార్. పడుతుంది, కిడ్నీలకు పడుతుంది, శరీరంలో ఉన్న ఈ టాబ్లెట్లు వాడటం వల్ల ఇవన్నీ జరుగుతుంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ రఘుపతి రెడ్డి గారు వచ్చినందుకు. నెక్స్ట్ వారం మీరు మొట్టమొదటి చెప్పండి సార్. చెప్పండి సార్. అదే VR4 కు ధన్యవాదాలు సార్. యాదవరెడ్డి గారికి VR4 కు మీకు ధన్యవాదాలు సార్. ఈ రోజు డ్రైవింగ్ చేసుకుంటూ బయట తిరుగుతానంటే మీ వల్లనే సార్. VR4 యాదవరెడ్డి గారికి మీకు సార్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈ రోజు రఘుపతి రెడ్డి గారు కన్ను పోగొట్టుకున్నారు. ఎందువల్ల అంటే షుగర్ ఎక్కువై కంటి మీద ఎఫెక్ట్ పడి కన్ను 3 సార్లు ఆపరేషన్ చేసుకున్న కనబడలేనటువంటి పరిస్థితి. మరి వారి కన్ను కూడా ఒక్కసారి చూపించండి సార్. అట్లా చూపించండి, జనం కన్నా కనబడుతుంది యాక్చువల్ గా. రైట్ సైడ్ కాదు సార్, రైట్ సైడ్. ఎస్ మనకు అర్థమే రైట్ సైడ్. కన్ను లేకపోతే మనం వేస్ట్, రైట్ సైడ్ లేకపోతే మనం వేస్ట్. అవునవును సార్. సో వారు ఈ రోజు కన్నును కాపాడుకోగలిగారు, మళ్ళీ తిరిగి పొందుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు షుగర్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా, కిడ్నీ ఇష్యూ ఉంది, కంటి సమస్య ఉంది, అదేవిధంగా ఫ్యాటీ లివర్ ఉంది, వీటన్నిటికీ సమస్య పరిష్కారం ఇవ్వచ్చు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి నలుగురికి చెప్పాలని కోరుకుంటున్నా. అనేక మందిని షుగర్ వాటి నుంచి కాపాడదాం. నెక్స్ట్ వంకా సురేష్ గారు. ఓకే సార్, ఓకే ప్లీజ్. నెక్స్ట్ వంకా సురేష్ గారు. హలో, నమస్తే అండి. నమస్తే సార్. ఏ ప్రాబ్లం మీద సార్? అది మేము కిడ్నీ డయాలిసిస్ చేసి ఆయనకి ఇచ్చామండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఆయన నాగేశ్వరరావు గారు ఆయన పేరు.
ఉన్నారా వారు ఇక్కడ? సురేష్ గారు వారు వచ్చారా? ఉన్నారండి, నా పక్కన ఉన్నారండి ఆయన. సార్ దయచేసి వారికి ఇవ్వండి. సార్ ఆయనతో మాట్లాడేస్తాను. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. సార్ మన సురేష్ గారికి ఇచ్చారండి మాకు. ఆయన ప్రాబ్లం ఏంటి సార్? డయాలసిసా? డయాలసిస్ అవుతుందండి. ఓకే. వారానికి 2 సార్లు చేస్తున్నారండి. ఓకే. సురేష్ గారు మాకు అనుకోకుండా లేట్ గా తగిలారండి. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఫలితాలు ఎలా ఉన్నాయి? అదండి ఇప్పుడు స్టార్ట్ చేసామండి. 14.8 ఉండేదండి క్రియేటిన్, ఇప్పుడు 9.8 వచ్చిందండి 3 months లో అండి. 14.8 ఉన్నటువంటి సెరం క్రియాటినిన్ ఈ రోజు ఎంతకు వచ్చింది? 9.8 అండి. గుడ్ అండి, గుడ్. సో త్వరలో మీకు యూరియా కూడా 122 ఉండేది 82 వచ్చిందండి. అవునా అండి? సురేష్ గారు చెప్తున్నది అవునండి. కరెక్టేనా? అవునండి, కరెక్ట్. యూరియా గట్రా అన్ని తగ్గాయండి. అదండి నాది కూడా తగ్గితే ఇంకా కులుక్కున్నారండి, అందరికీ చెప్దామని అనుకుంటున్నాం అండి. సో వాడండి సార్. మీరు పూర్తిగా ఆ డయాలసిస్ పూర్తిగా ఆగిపోతుంది. ఇప్పటి వరకు 9 మంది పూర్తిగా డయాలసిస్ ఆగింది. రాంబాబు గారు మరొకరు అయ్యారు. మీరు కూడా పూర్తిగా డయాలసిస్ నుంచి ఫ్రీ అవుతారు. ఓకేనండి? అది వాడుతున్నాం సార్, వాడుతున్నామండి. థ్యాంక్ యూ. సో సమయం లేదు. నెక్స్ట్. థ్యాంక్ యూ అండి సురేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాధా సంధ్య గారు ఉన్నారండి? రాధా సంధ్య గారు అంటే హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. రాధా సంధ్య మేడం ప్లీజ్. పోస్ట్ ఇచ్చానండి. మీరు నడవలేనటువంటి అమ్మాయికి పిలిచారా? వారు ఉన్నారా ఇప్పుడు? సార్. ఏ పేరు మీద ఉన్నారు సార్ నోకరాజ్ గారు? గారికి ఇప్పుడు కోహోస్ట్ ఇవ్వాలా? హలో నోకరాజ్ గారు. అంటే నూకరాజు గారికి ఇస్తే కదండి. నూకరాజు అని మీరంటే ఎట్లా ఆయన మాట్లాడతారు పాపం. సారీ సార్. ఒక్క నిమిషం. నూకరాజు గారు, సత్య నూకరాజు గారు. నూకరాజు గారు మిమ్మల్ని పోస్ట్ ఇచ్చానండి. దయచేసి ఎక్కడి నుంచి మీరు మాట్లాడుతున్నారో చెప్పండి సార్ ప్లీజ్. హలో నూకరాజు గారు ప్లీజ్. హలో నమస్తే సార్. నమస్తే అండి. అదేండి ఇప్పుడు మా వైఫ్ అది మా మేనరికం చేసుకున్నాను సార్. మా వైఫ్ ని నాకు మా పాప ఏమో నడవలే అంటే 18 నెలలు సార్ ఇప్పుడు. హలో వినిపిస్తుంది సార్? వినపడుతుంది. చెప్పండి సార్. 18 నెలలు సార్ నడవలేకపోతుంటే 8 months నుంచి ఫిజియోథెరపీ చేస్తుంది సార్. ఇలా ఇక్కడ లోకేష్ లింగప్ప అని మన ఏపీ తెలంగాణకి బాగా ఫేమస్ డాక్టర్ సార్. ఆయన ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే మీ పాప నడవలేదు, ఛాన్స్ లేదని చెప్పంటే 1 month నుంచి VR4 వాడడం మొదలు పెట్టాను సార్. VR4 మొదలు పెట్టిన తర్వాత 1 month తర్వాత ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది సార్. ఇప్పుడు ఏ ఇంప్రూవ్మెంట్ కనపడింది సార్? ఏ విధంగా ఇంప్రూవ్మెంట్? లేచి నడుస్తుందా లేకపోతే ఎట్లా సార్? హలో సార్ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉందండి? ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది వరకు అంటే ఇప్పుడు 3 చక్రాల బండి నడిపిస్తే వెనకాల సపోర్ట్ కావాలి సార్. ఇప్పుడు ఆ సపోర్ట్ తీసుకుంటలేదు సార్. ఇప్పుడు మా పాప ఇప్పుడు దానికనే కూర్చుంటుంది, దానికనే లేకపోతే ట్రై చేస్తుంది సార్. ఇప్పుడు టాబ్లెట్ వేసిన తర్వాత. వయసు ఎంత అండి? 18 months సార్. ఇప్పుడు 18 నెలలే. 18 నెలలు సార్. స్పష్టంగా మీరు చూడగలిగారు సార్? మీరు స్పష్టంగా దీన్ని మీరు గమనించగలిగారు అంతేనా? ఉంటారు. ఇంప్రూవ్మెంట్ కనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా నెక్స్ట్ వీక్ మాటలు రాని పిల్లలకి మాటలు వచ్చినటువంటిది కూడా
మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కాదా సంధ్య గారు, ఒక మంచి టెస్టిమోనీ మీరు తీసుకొచ్చినందుకు. సార్ 1 మినిట్ ఆ పాప గురించి చెప్పొచ్చా సార్? తొందరగా చెప్పండి. ఆ పాప అసలు యాక్చువల్ గా పడుకున్న పాప పడుకున్నట్టే ఉండేది సార్. బోర్లా పడ్డం గాని కూర్చోబెడితే కూర్చోవడం కానీ అసలు ఏం జరిగేది కాదు. పాపకి కంప్లీట్ గా 9.5 కేజీలు ఉంది. సో నోకరాజ్ గారు నాకు ఈ పాప గురించి చెప్పినప్పుడు మన VR4 ఇలా ఇవ్వండి సార్, ఏం కాదని చెప్పాము. వాళ్ళు స్టార్ట్ చేసి ఒక 20 డేస్ మాత్రమే అయ్యింది సార్. పొద్దున్న ఒక హాఫ్ క్యాప్సూల్, సాయంత్రం ఒక హాఫ్ క్యాప్సూల్ వేశారు సార్. ఇలా వేయటంలో పాప తనంతట తాను కూర్చోవడం, నడవడం అనేది స్టార్ట్ చేసింది. ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను సార్. వాళ్ళకి సిగ్నల్ లేక కొంచెం బ్రేక్ అయింది. వీడియో తీసుకొని మీకు పంపిస్తాను సార్. థ్యాంక్ యూ. దీన్ని రికార్డ్ చేసి దానిలో జత కలుపుతాము. షూర్. ఫోన్ చేస్తాం. సో మీరేమో లేచి నడుస్తున్నారు, వారేమంటున్నారంటే పేరెంట్ ఏమంటున్నారంటే ఓన్లీ దీన్ని పట్టుకొని నడుస్తా ఉందని చెప్తాను. అదే సో క్లారిటీ అనేది ఉండాలి, ఎందుకంటే వినే వాళ్ళకి స్పష్టత అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆ వీడియోని కూడా మాకు జత పెట్టండి, సో దట్ అక్కడ కానీ పాప ఉండుంటే బాగుండేది. నెక్స్ట్ టైం పాపను కూడా చూపిస్తూ చేయించే విధంగా మీరు ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ సార్. నోకరాజ్ గారు అదేవిధంగా వారి అల్లుడిని అందరినీ కూడా అభినందిస్తున్నా, మీరు పిలిచిన వెంటనే వచ్చి జూమ్ లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనోజ్ గారు ఎవరండి? మనోజ్ అనే పేరు మీద ఎవరు లేరు సార్. మనోజ్ ఉన్నారని మీరు అన్నారు, ఏ పేరు మీద ఉన్నారు? రైట్. నెక్స్ట్ కర్ణాటక నుంచి మిత్రులు, కర్ణాటక నుంచి డాక్టర్ హనుమంత్ మాణిక్ గారు, ప్లీజ్. ఏ సమస్యతో సార్ మాట్లాడండి సార్. హనుమంత్ మాణిక్ గారు. నమస్కారం సార్. నేను డాక్టర్ గా పనిచేస్తుంటే సార్, నేను బస్సులో వెళ్తా ఉంటే నాకు బస్సు ఎత్తేసింది సార్. అంటే ఫుల్ ఫాస్ట్ కొట్టుకెళ్ళాడు. 60 కిలోమీటర్ 70 నిమిషాల నుంచి 90 నిమిషాలు బస్సు పోతుంది, ఏ బస్సు పోతే కూడా. కానీ ఏమైంది, వాడు 42 నిమిషాలు అక్కడ పెట్టాడు సార్. ఆ 42 నిమిషాలు అక్కడ పెట్టడం వల్ల నాకేమైంది, అక్కడ మన రోడ్డు బాగా లేకుండా చోట కాలువ అక్కడ ఉన్నాయి, 2 కాలువలు ఉన్నాయి. అక్కడ ఎత్తేసింది పెద్ద గుంతలు. అవి ఎత్తేసిన తర్వాత నేను అక్కడికి పోయి మెడికల్ అని చెప్పాను. ఏమని, లేదు సార్ నాకు ఇట్లా ఎత్తేసింది, అసలు కూర్చోవడానికి నా చైర్ మీద కూర్చోవాలన్నా, నా డాక్టర్ మీద చైర్ మీద కూర్చోవాలన్నా నాకు నడుము పట్టేసినట్లు అయింది. నేను ఈ రోజు రేపు వస్తానప్పుడు మళ్ళీ ఇంకా రాను అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను రైచూరు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులు అట్లే ఉన్నాను. నాకేం అంత పెద్ద ఎఫెక్ట్ కాలేదు. కానీ నా లెఫ్ట్ హ్యాండ్ ఇంజెక్షన్ డ్రా చేసుకోవడానికి పట్టుకోవడానికి లెఫ్ట్ హ్యాండే పట్టుకోవాలి సార్. లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోవాలన్నా నాకు ఆ ఏళ్ళు ఇలాగే అయిపోయినాయి, ఇలాగే ఉన్నాయి. కానీ ఇంకా వేరేది అసలు ఏది మూమెంటే లేకుండా సార్. మళ్ళీ ఆ రోజు మా కొడుకు అవుతాడు, మా వెనకాల ఒక తమ్ముడు అవుతాడు, ఆయన వచ్చేసి ఆ అమ్మాయి లేపింది. లేపిన తర్వాత నాకు ఇంజక్షన్ పలగొట్టి ఇవ్వాలన్నా నాకు పూరా కళ్ళు నీళ్ళు వచ్చినాయి సార్. మళ్ళీ ఏం అనాలా ఏం లేదని కలిసి నా చాటుని మళ్ళా తాపేసుకుని అలాగే 3cc యాంపల్ పలగొట్టుకున్నాను సార్. పలగొట్టుకుని పూరా ఇక్కడ పట్టుకుని ఇచ్చాను సార్. ఇంజక్షన్ ఇవ్వాలన్నా ఇక్కడ పట్టేసుకుని డ్రా చేసుకుని ఇచ్చాను సార్. తర్వాత నేను అంతకు మొదలు నేను దీంట్లో ఏజెంట్ గా ఉండి వేసి మళ్ళీ దాంట్లో చేస్తూ ఉంటే నా దగ్గర ఒక 50 బాటిల్ ఉండే సార్. ఒకటి 50 క్యాప్సూల్స్ ఉంటే ఆ క్యాప్సూల్స్ నేను యూజ్ చేశాను. నేను ఎందుకు యూజ్ చేయరాదు అనేసి, అంటే నేను అచానక్ నా లెఫ్ట్ హ్యాండ్ పని చేయకపోతే ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళాలన్నా ఏం చేస్తారు, ఫస్ట్ ఈసీజీ చేస్తారు. ఈసీజీలో కొద్ది ప్రాబ్లం ఉండుకొని మళ్ళీ ఏం చేస్తారు, ఎంజియోగ్రామ్ అంటారు. తర్వాత ఇట్లే మీరు వాడితే ఏమైందో దగ్గర చెప్పండి సార్ తొందరగా. రైట్. నేను వాడిన తర్వాత రోజుకి ఫస్ట్ 3 రోజులు పొద్దునోటి రాత్రి వాడాను సార్. తర్వాత 2 వాడాను. తర్వాత నా వెయిట్ 80 కేజీలు ఉంటే ఇంకా 3 వాడేసరికి నాకు నిదానం కొంచెం చిటికలు కానీ ఏదైనా కానీ వేయడానికి అట్లా మూవ్మెంట్ వచ్చింది సార్. అంతట్లో ఇంకా మంచిగా అయింది సార్. దాని గురించి నాకు VR4 మంచిగా పనిచేసిందని చెప్తాను సార్. థ్యాంక్ యూ. సో మీకు తెలుగు క్లారిటీ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది అయిండొచ్చు. ఎనీహో సార్, థ్యాంక్ యూ సో మచ్. కర్ణాటక వాడిది చక్కగా వాడు కూడా వాడి మంచి ఫలితాలు తీసుకున్నారు. ఇంతటితో సార్ ఇప్పటికే సమయం అయింది. కొన్నింటిని మేము చెప్పలేకపోయాం. ఒకటి దుర్గా గారు
అదేవిధంగా జ్యోతి ప్లేట్లెట్స్ కోసం పెట్టాను, బట్ వచ్చారా వారు ఏంటి అనేది తెలియదు. జ్యోతిరెడ్డి గారు రేపు వారం మీకు ఇచ్చే పారుకుల జ్యోతి మేడం గారు మీరేనండి? మీకు పోస్ట్ ఇచ్చానమ్మా. క్యాన్సర్ అండ్ అదేవిధంగా ప్లేట్లెట్స్ మీద ఉంది. కనక కేపీడి ఎవరో తెలియదు. అదేవిధంగా వెంకట్ గారికి చాలా మంది ఉన్నాయి టెస్ట్ మనీ. బట్ సార్ సుబ్బారెడ్డి గారు మీ తరఫున మిత్రులు ఒక లాస్ట్ టెస్ట్ మనీ సుబ్బారెడ్డి సార్ పోస్ట్ ఇచ్చానండి. సుబ్బారెడ్డి గారు సార్ నమస్తే సార్. సో ఒకరు మీ తరఫున ఒక పేషెంట్ కి సంబంధించి డస్ట్ అలర్జీ మీద ఎవరు వచ్చారు సార్? రాఘవ అని వచ్చారు సార్. రాఘవ గారు ఉన్నారా? రాఘవ అవును సార్, ఇంకే ఉన్నారు. ఓకే. సో ఎనీహో మిగతా వాళ్ళు ఎవరైతే ఇక్కడ హాజరు కాలేదు వారిని నేను నెక్స్ట్ వీక్ తీసుకొస్తాను. ఇలాంటి టెస్ట్ మోనీలు ఒక 2000 టెస్ట్ మోనీస్ మేము చెప్పించగలం, లైవ్ టెస్ట్ మోనీస్. సో దయచేసి నెక్స్ట్ వీక్ అవసరమైతే వారంలో 2 రోజులు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని డైరెక్ట్ గా వాడుకున్న వాళ్ళు వారిని లైన్ లో తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో, కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ ఉండొచ్చు, కొంతమందికి ఫైల్స్ ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు. వీటన్నిటికీ పరిష్కారం దీంతో ఉన్నది. ఈ వాడుకొని తగ్గినటువంటి వారి యొక్క నంబర్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. వారితో అంటే ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానించారో వారితో వచ్చి మమ్మల్ని సంప్రదించండి. మా హెల్త్ ఏజెంట్స్ మీకు అన్ని వివరాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఓపిక్గా మీరు విన్నందుకు. అదేవిధంగా దీని గురించి 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయండి. ఇదే డాక్టర్లు సైంటిస్టులు ఇచ్చినవి. ఒక్కసారి దీన్ని చూడండి. చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి వద్దు. ఈ ప్రోడక్ట్ గురించి చెప్పేటటువంటి రోజున మీకు లింక్స్ అనేది ఇస్తారు. మీరు వస్తే ఆ ప్రోడక్ట్ గురించి పూర్తి వివరాలు, డాక్టర్లు ఏం చెప్పారు, ఏ రీసెర్చ్ జరిగింది, అన్ని విషయాల్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ సెషన్ ని ముగిస్తాను. హెల్త్ కోచ్ ఆరోగ్యం, జనానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి తీసుకొచ్చిన మీకు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ ఇంతటితో ముగిస్తా ఉన్నాను. పొరపాటు మీరు వచ్చి